హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ అండి. సో ఒకసారి రీక్యాప్ చూద్దామండి. సో దెన్ విల్ గో ఫర్ ద టుడేస్ టాపిక్. సో ప్రీవియస్‌గా వచ్చేసి బూట్ స్ట్రాపింగ్ అంటే కైండ్ ఆఫ్ ఇన్‌స్టాలేషన్ ఆటోమేషన్ గాని, కాన్ఫిగరేషన్ ఆటోమేషన్ గాని ఎట్లా క్లౌడ్ ఫార్మేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు చేయాలి? లేదంటే ఒక EC2 లాంచ్ చేస్తున్నప్పుడు ఎట్లా చేయాలనేటువంటి మనం డిఫరెంట్ వేస్‌లోనైతే చూసామండి. వీటన్నిటి పైన కూడా మనం డెమోనైతే చూసాం ప్రీవియస్ వచ్చేసి. సో ఇవాళ వచ్చేసి మనం ఏం చేస్తామంటేనండి, సో మనం ఆల్రెడీ ప్రీవియస్‌గానే ఈ SSM పారామీటర్ స్టోర్ అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. సో SSM పారామీటర్ స్టోర్ అనేటువంటిది మనం ఎప్పుడైతే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్స్ అనేవి డిప్లాయ్ చేస్తున్నామో అవి డిప్లాయ్ చేస్తున్నప్పుడు వాటిలో ఏఎంఐ ఐడి అని చెప్పేసి ఒకటి కనిపిస్తుందండి. సో ఏఎంఐ ఐడి అనేటువంటిది కొన్ని టెంప్లేట్స్‌లో మనం డైరెక్ట్‌గా ఏఎంఐ ఐడి ఇచ్చేసామండి. కొన్ని టెంప్లేట్స్‌లో HSM పారామీటర్ స్టోర్‌లో ఉన్నటువంటి రిఫరెన్స్‌ని ప్రొవైడ్ చేసామండి. సో ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్ అంటే ఏంటి? సో దానిని మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అన్నటువంటిదంతా కూడా మనం ఇవాళ అయితే చెక్ చేద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి దానిపైన కూడా మనం డెమోస్ చేద్దాం. సో డెమోస్ చేసిన తర్వాత అండి నెక్స్ట్ ఫర్దర్‌గా డెమో చేసేటప్పుడు మనం ఏం చేస్తామనంటే ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్ మళ్ళీ యూజ్ చేస్తాం. క్లౌడ్ ఫార్మేషన్‌లో వచ్చేసి ఏఎంఐ ఐడి కాకుండా మరి ఇప్పుడు డేటాబేస్ క్రెడెన్షియల్స్ వర్డ్‌ప్రెస్ క్రియేట్ చేయడానికి కాన్ఫిగరేషన్ చేసేదానికి డీబీ క్రెడెన్షియల్స్ గాని ఇవన్నీ కూడా మనం క్లౌడ్ ఫార్మేషన్ నుంచి పారామీటర్స్‌లో తీసుకుంటున్నాం కదండీ! ఈవెన్ ఆ పారామీటర్స్‌లో కూడా కస్టమ్ పారామీటర్స్ కింద మనం కొత్త పారామీటర్స్ క్రియేట్ చేసుకొని వాటి నుంచి ఎట్లా క్లౌడ్ ఫార్మేషన్‌లో యూజ్ చేసుకోవాలి అన్నటువంటిది కూడా మనం ఇవాళ డెమోలోనైతే చెక్ చేద్దామండి. సో దట్ దీని గురించి కూడా మీకు ఐడియా వస్తది. పారామీటర్ స్టోర్‌ని ఎట్లా యూజ్ చేసుకోవాలనేటువంటిది. దెన్ క్లౌడ్ వాచ్ రిలేటెడ్‌గా ఏజెంట్ బేస్డ్ మెట్రిక్స్ కూడా చెక్ చేస్తామండి. ఆల్రెడీ ప్రీవియస్‌గా మన క్లౌడ్ వాచ్‌లో మెట్రిక్స్ అనేవి చెక్ చేసాం. బట్ డిఫాల్ట్ మెట్రిక్స్ చెక్ చేసామండి. అండ్ అట్లనే క్లౌడ్ వాచ్ లాగ్స్ అనేవి ఏంటంటే ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ సర్వీస్‌కి అయితే చెక్ చేసామండి. లైక్ క్లౌడ్ ట్రయల్ గాని, లేకపోతే వీపీసీ ఫ్లో లాగ్స్ గాని ఇవన్నీ ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ లాగ్స్. మనం అక్కడ ఏజెంట్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి. కానీ ఒక EC2లో మెమరీ మెట్రిక్స్ గాని, డిస్క్ మెట్రిక్స్ గాని ఆర్ ఎల్స్ EC2 లోపల ఉన్నటువంటి లాగ్స్ గాని మీకు క్లౌడ్ వాచ్ లోపలికి రావాలి అనంటే మీరు ఏజెంట్ అనేటువంటిది ఇన్‌స్టాల్ చేసుకోవాలండి. సో ఇవాళ దీనిపైన డెమో చూస్తామండి. ఏజెంట్ అనేది ఎట్లా కాన్ఫిగర్ చేసుకోవాలి? లేకపోతే లాగ్స్ అనేవి ఎట్లా వస్తున్నాయి? సో ఇవంతా కూడా మనం డెమోలో చూద్దామండి. దెన్ ఫైనల్ వచ్చేసి సర్టిఫికేషన్ పర్స్పెక్టివ్‌లో EC2లో ప్లేస్‌మెంట్ గ్రూప్స్ ఉంటాయండి. అండ్ ఈబీఎస్ ఆప్టిమైజ్డ్ అనేటువంటిది ఉంటుంది. ఇవి రెండిటి గురించి కూడా ఓన్లీ ఫర్ ద కాన్సెప్చువల్‌గా సర్టిఫికేషన్ స్పెసిఫిక్‌గా మాత్రం చెక్ చేద్దామండి. ఎందుకంటే EC2 ప్లేస్‌మెంట్ గ్రూప్స్‌లో మీకు ఒక క్వెషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటది సర్టిఫికేషన్ పర్స్పెక్టివ్. సో దట్ అందు గురించి కూడా మనం దీని గురించి అయితే చెక్ చేస్తామండి. సో ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్ గురించి చూద్దాం. యాజ్ నేమ్ సజెస్టింగ్ ఇది మీకు పారామీటర్ స్టోర్ అనే ఉంటుంది. ఏవైనా పారామీటర్స్ మీరు స్టోర్ చేసుకోవాలి అనుకుంటుంటే మీకు ఇదైతే హెల్ప్‌ఫుల్ అవుతుందండి. ఇన్‌ఫాక్ట్ దీనికి బయట ఉన్నటువంటి సెపరేట్ సర్వీస్ చెప్పాలి అన్న మనకి హాషికార్ప్ సంబంధించింది చూడాలి అనంటే హాషికార్ప్ వాల్ట్ అనేటువంటిది అయితే ఉంటుందండి. సో దానికి ఏడబ్ల్యూఎస్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు. ఏడబ్ల్యూఎస్‌లో హాషికార్ప్ వాల్ట్‌కి ఇంకొక సర్వీస్ కూడా ఉందండి. సో సీక్రెట్స్ మేనేజర్ అనేటువంటి సర్వీస్ కూడా ఉంది. సీక్రెట్స్ మేనేజర్ అనేటువంటిది మనం ఇది రేపటి సెషన్‌లోనైతే డిస్కస్ చేస్తాం. బట్ దీనికి పారామీటర్ స్టోర్‌కి సమ్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయండి. ఒక 3 డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో ఏ కేసెస్‌లో దేన్ని యూజ్ చేయాలనేటువంటిది కూడా మనం సీక్రెట్స్ మేనేజర్ డిస్కస్ చేసేటప్పుడైతే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇవాళ వచ్చేసి అయితే పారామీటర్ స్టోర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. సో బేసికల్లీ పారామీటర్ స్టోర్ ఎందుకంటేనండి మనకి ఏవైనా సర్వర్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ స్టోర్ చేసుకోవాలన్నా, సీక్రెట్ స్టోర్ చేసుకోవాలన్నా సరే మనం ఈ ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్ అనేటువంటిది యూజ్ చేసుకుంటామండి. సో పారామీటర్ స్టోర్‌లో సీక్రెట్స్ ఇన్ ద సెన్స్ మీకు యూజర్ నేమ్ కావచ్చు, ఆర్ ఎల్స్ పాస్వర్డ్స్ కావచ్చండి, ఆర్ ఎల్స్ డీబీ రిలేటెడ్ క్రెడెన్షియల్స్ కావచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా డెవలపర్స్ ఉంటే గనక. సో బేసికల్లీ డెవలపర్స్‌కి ఏం అవసరం అవుతుందండి? సో వాళ్ళు డీబీ రిలేటెడ్ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా ఎక్కడైనా స్టోర్ చేసుకొని అంటే హోస్ట్ నేము, లేకపోతే సర్వర్ ఐపీ అడ్రెస్సు, సర్వర్ యూజర్ నేము, అట్లనే పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఒక చోట స్టోర్ చేసుకొని వాటిని ప్రోగ్రామాటిక్‌గా ఫెచ్ చేస్తారండి. సో
డెవలపర్స్ అనే కాదు, నార్మల్‌గా ఎవరైనా సరే సీక్రెట్స్ అనేవి ఎక్కడైనా సెపరేట్‌గానైతే స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఇన్‌స్టెడ్ ఆఫ్ అప్లికేషన్‌లో డైరెక్ట్‌గా హార్డ్ కోడ్ చేసే విధంగా కాకుండా, ఎక్కడైనా యూజ్ చేసుకునే విధంగానైతే ఇట్లా యూజ్ చేస్తూ ఉంటారండి. అట్లా కాకపోయినా ఏవైనా సర్వర్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ ఏమన్నా సరే స్టోర్ చేసుకోవాలన్నా సరే మీరు పారామీటర్ స్టోర్ అయితే యూజ్ చేసుకోవచ్చండి. అయితే పారామీటర్ స్టోర్‌లో మీకు ఎన్ని డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి అనుకుంటే, మనం ఇది డేటా టైప్స్ అనేవి మనం జేసాన్ డిస్కస్ చేస్తున్నప్పుడు, యామెల్ డిస్కస్ చేస్తున్నప్పుడు చెక్ చేసామండి. సో, డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి మనకి ప్రతి చోట కూడా కనపడుతూనే ఉంటది. అండ్ ఇక్కడ పారామీటర్ స్టోర్‌లో చెక్ చేస్తే మనకి స్ట్రింగ్ అనేటువంటిది సపోర్ట్ చేస్తుందండి పారామీటరు. స్ట్రింగ్ లిస్ట్ సపోర్ట్ చేస్తుంది. సెక్యూర్ స్ట్రింగ్ అనేటువంటిది సపోర్ట్ చేస్తుందండి. స్ట్రింగ్ అంటే ఏంటి? నార్మల్లీ ఏదైనా కొటేషన్స్‌లో ఉన్నదాన్ని మనం స్ట్రింగ్ అని అయితే కాల్ చేస్తాం కదండీ. సో, ఇక్కడ కూడా సేమ్ కొటేషన్స్‌లో ఉన్నదాన్ని స్ట్రింగ్ అని చెప్పేసి అయితే కాల్ చేస్తాం. బట్ స్ట్రింగ్ లిస్ట్ అంటే ఏంటి? సో, ఇక్కడ స్ట్రింగ్ లిస్ట్ అంటేనండి మీకు నార్మల్ స్ట్రింగ్ ఏంటంటే ఒక స్ట్రింగ్ మాత్రమే ఉంటుంది. అంటే ఒక వర్డ్ మాత్రమే ఉంటుందండి. స్ట్రింగ్ లిస్ట్ అంటే ఇక్కడ మీకు లిస్ట్ అనేటువంటిది వస్తుందండి. సో, కాబట్టి మీకు కామా సెపరేటెడ్‌లో ఎన్ని స్ట్రింగ్స్ అయితే పెడతారో ఇవన్నీ కూడా మీకు స్ట్రింగ్ లిస్ట్ గానైతే ఉంటుందండి. ఒకే పారామీటర్‌లో మీరు మల్టిపుల్ స్ట్రింగ్స్ అనేవి స్టోర్ చేయాలి అనుకుంటే దాన్ని మీరు స్ట్రింగ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవచ్చండి. మరి సెక్యూర్ స్ట్రింగ్ అంటే ఏంటంటే నార్మల్లీ మీరు ఈ 2 డిఫరెంట్ డేటా టైప్స్ గాని యూజ్ చేసుకుంటే మీ పారామీటర్ అనేటువంటిది స్టోర్ చేయడానికి ఎన్క్రిప్షన్ ఏమీ లేకుండా మీకు డేటా అనేటువంటిది స్టోర్ అవుతుందండి. వితౌట్ ఎనీ ఎన్క్రిప్షన్ అనమాట. అదే మీరు సెక్యూర్ స్ట్రింగ్ తీసుకుంటే మీకు ఇక్కడ సైఫర్ టెక్స్ట్ కింద కన్వర్ట్ అవుతుందండి బిఫోర్ స్టోరింగ్ ఆన్ టు ద ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ అనమాట. సో, అంటే మీకు ఇక్కడ ఎన్క్రిప్షన్ అనేటువంటి జరుగుతుంది. ఇవి 2 కూడా మీకు ఇక్కడ ఎన్క్రిప్షన్ అనేటువంటి జరగదండి. అవి మనకి మూడిటి మధ్య కూడా డిఫరెన్స్ అండి. బేస్డ్ ఆన్ మన అప్లికేషన్ రిక్వైర్మెంట్ బట్టి, మన అప్లికేషన్ సెక్యూరిటీ లెవెల్స్‌ని బట్టి మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చండి. ఇంకా ఫర్దర్‌గా కూడా చెక్ చేస్తే సమ్ లైసెన్స్ కోడ్స్ అనేవి కూడా స్టోర్ చేసుకోవచ్చండి. లేకపోతే కాన్ఫిగరేషన్ స్టోర్ చేసుకోవచ్చు. పాస్వర్డ్స్, డేటాబేస్ రిలేటెడ్ స్ట్రింగ్స్ ఇవన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఇవే కాకుండా ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్‌లో హైరార్కీస్ అనేవి ఉంటాయండి. అండ్ వెర్షనింగ్ అనేటువంటిది కూడా ఉంటదండి. సో, హైరార్కీస్ అంటే ఏంటి? వెర్షనింగ్ అంటే ఏంటి? S3 డిస్కస్ చేస్తున్నప్పుడు మనం వెర్షనింగ్ గురించి చెక్ చేసామండి. ఒకటే ఫైల్‌కి సంబంధించి మల్టిపుల్ వెర్షన్స్ అనేవి మీకు అక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా పారామీటర్ స్టోర్‌లో మీరు ఎవ్రీ టైమ్ ఒక న్యూ పారామీటర్ క్రియేట్ చేసేటప్పుడు వెర్షన్ అనేటువంటిది మీకు అప్‌గ్రేడ్ అవుతూ కూడా ఉంటుందండి. బేస్డ్ ఆన్ పర్టిక్యులర్ వెర్షన్‌ని బట్టి మీకు ఏ వెర్షన్ రిలేటెడ్ పారామీటర్ కావాలంటే ఆ పారామీటర్ టెక్స్ట్‌ని మీరు తెచ్చుకోవచ్చండి. ఇప్పుడు మీరు వెర్షన్ పర్టిక్యులర్ పారామీటర్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ వర్డ్ ఇచ్చారండి. సెకండ్ అప్‌లోడ్ చేసినప్పుడు ఏంటంటే వేరే పాస్వర్డ్ చేంజ్ చేశారు. ఇట్లా మీకేంటంటే మల్టిపుల్ పాస్వర్డ్స్ అనేటువంటిది మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. వెర్షన్స్ అనేవి ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతాయి వితౌట్ రీప్లేసింగ్ ద ఒరిజినల్ టెక్స్ట్ అండి. సో, కాబట్టి లేటెస్ట్ వెర్షన్ ఎప్పుడు కూడా ఉంటది. మీరు ఎప్పుడు రిట్రీవ్ చేసినా లేటెస్ట్ వెర్షన్ వస్తుంది కాబట్టి మీకు ప్రాబ్లమ్ ఏమీ రాదు. ఏవైనా సెర్టైన్ వెర్షన్స్ తీసుకురావాలి అనుకున్నప్పుడు మీరు ఆ వెర్షన్ ఐడీ కూడా మెన్షన్ చేసినప్పుడు ఏమవుతది అనంటే ఆ పర్టిక్యులర్ వెర్షన్ అనేటువంటిది ఆ పర్టిక్యులర్ వెర్షన్‌లో స్టోర్ అయినటువంటి టెక్స్ట్ అంతా కూడా మీకైతే రిట్రీవ్ అవుతది. దెన్ వాట్ అబౌట్ హైరార్కీస్ అనుకుంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్‌లో చూస్తేనండి ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ 1 అనేటువంటిది ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం. అండ్ ఇందులో అప్లికేషన్ 1 ఉంటది. అప్లికేషన్ 2 ఉంటది. అప్లికేషన్ 3 ఉంటది. లేకపోతే డీబీ1, డీబీ2, డీబీ3 ఉంటాయన్నమాట. ఇట్లా బేస్డ్ ఆన్ ఈ హైరార్కీని బట్టి కూడా మీరు పారామీటర్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాజెక్ట్ 1 కింద మీకు ఏమవుతదంటే 10 అప్లికేషన్స్ ఉంటాయి. ఈచ్ అప్లికేషన్ కింద 2 పారామీటర్స్, 3 పారామీటర్స్ ఉంటాయండి. సో, ఈ పారామీటర్స్ అన్నీ కూడా మీకు ఓన్లీ ప్రాజెక్ట్ 1 కింద స్టోర్ అయ్యే విధంగా మనం హైరార్కీ అనేటువంటి మెయింటైన్ చేసుకోవచ్చు. ఇట్స్ జస్ట్ లైక్ ఎ ఫోల్డర్ స్ట్రక్చర్ అని కూడా మనం చెప్పుకోవచ్చండి. సో, రూట్ ఫోల్డర్‌లో ప్రాజెక్ట్ అనేటువంటిది ఉంటుంది. దాని కింద అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. దాని కింద పాస్వర్డ్స్ అని వేరియస్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా స్టోర్ అయ్యి ఉంటాయనేది చెప్పుకోవచ్చనమాట. సో, ఈ పారామీటర్ స్టోర్ మనకి 2 వేస్‌లో స్టోర్ చేస్తది. ఒకటి ప్లెయిన్ టెక్స్ట్ అండి. రెండోదొచ్చేసి సైఫర్ టెక్స్ట్. ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేసాం. సో, మీరు స్ట్రింగ్ తీసుకున్న, స్ట్రింగ్ లిస్ట్ తీసుకున్న ప్లెయిన్ టెక్స్ట్‌లో స్టోర్ అవుతుందండి. సెక్యూర్ స్ట్రింగ్ తీసుకుంటే ఇది మీకు సైఫర్ టెక్స్ట్‌లోనైతే స్టోర్ చేస్తుందన్నమాట. అండ్ ఇవన్నీ కూడా మీకు ప్రైవేట్ పారామీటర్స్ చేసుకునేటప్పుడు వచ్చేటువంటి ఆప్షన్స్ అండి. సో, ప్రైవేట్ పారామీటర్స్ అంటే మీకు మీరు ఓన్‌గా క్రియేట్ చేసుకునేటువంటి పారామీటర్స్ అన్నమాట. సో, ఇవి కాకుండా పారామీటర్ స్టోర్‌లో పబ్లిక్ పారామీటర్స్ అనేవి కూడా ఉంటాయండి. ఈ పబ్లిక్ పారామీటర్స్‌లోనే ఏడబ్ల్యూఎస్ వాడు ఏఎంఐ ఐడీస్ లాంటివి గాని ఆర్ ఎల్స్ ఏదైనా అకౌంట్ లెవెల్ పారామీటర్స్ అన్నీ కూడా మీకు ఈ పబ్లిక్ పారామీటర్స్‌లో స్టోర్ చేస్తూ ఉంటాడండి. ఈ పబ్లిక్ పారామీటర్స్ మీ అకౌంట్‌లోనే కాదండి అన్ని ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్‌లో కూడా ఏడబ్ల్యూఎస్ వాడు యాడ్ చేసిన పబ్లిక్ పారామీటర్స్ కనిపిస్తాయన్నమాట. సో, ఇవన్నీ కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడాలంటే మనం ఏఎంఐ ఐడీస్ అనేటువంటిది పారామీటర్ స్టోర్ నుంచి తెచ్చుకుంటాం. అది కూడా పబ్లిక్ పారామీటర్. అందు గురించి మనకైతే యాక్సెస్ అయితే అవుతుందండి. సో, ఇవన్నీ కేసెస్‌లో కూడా మన పారామీటర్ స్టోర్ అనేటువంటిది యూజ్ చేసుకోవచ్చు. వాటి వల్ల ఈ డిఫరెంట్ బెనిఫిట్స్ అయితే మనకి వస్తున్నాయండి. అండ్ ఇంకా ఫర్దర్‌గా చెక్ చేస్తే ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్ అనేటువంటిదండి మీరు నాట్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్ అండి. ఈవెన్ మీరు ఆన్ ప్రిమైస్‌లో యూజ్ చేస్తున్న మీ అప్లికేషన్ అనేటువంటిది అక్కడ కూడా మీరు పారామీటర్ స్టోర్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఆన్ ప్రిమైస్‌లో యూజ్ చేస్తే ఏంటండి అక్కడికి ఏడబ్ల్యూఎస్‌కి కనెక్టివిటీ అనేటువంటిది ఉండదు కాబట్టి మీరేం చేయాలి అనంటే
ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్ అనేటువంటిది ఆన్ ప్రిమైస్ నుంచి యాక్సెస్ చేసేదానికి మీరు ఐఏఎం యూజర్ అనేటువంటిది క్రియేట్ చేసుకొని యాక్సెస్ కీస్ అనేటువంటిది మీరు మెయింటైన్ చేసుకోవాలండి. సో అప్పుడేమవుతుందంటే మీరు ఆన్ ప్రిమైస్ నుంచి కూడా ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్ వచ్చేసి మీకు పబ్లిక్ సర్వీసేనండి, ప్రైవేట్ సర్వీస్ కాదు. అయితే ప్రైవేట్ సర్వీస్ అయితే గనక మీరు సైట్ టు సైట్ విపిఎన్ గానీ ఆర్ఎల్స్ మీరు ఓపెన్ విపిఎన్ లాంటి సాఫ్ట్వేర్ విపిఎన్ సర్వీసెస్ కానీ యూజ్ చేసుకుని మీరు కనెక్టివిటీ చేయాల్సి వచ్చేదండి. కానీ ఇక్కడ మీకు ఏంటి అని అంటే ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్ అనేటువంటి పబ్లిక్ సర్వీసే కాబట్టి మీరు డైరెక్ట్ గా యాక్సెస్ కీస్ యూజ్ చేసుకుని ఆన్ ప్రిమైస్ నుంచి కనెక్ట్ అయిపోవచ్చు. లేకపోతే EC2 నుంచి కనెక్ట్ అవ్వచ్చు అండి. EC2 నుంచి చేస్తున్నప్పుడు ఏమొస్తుందండి, మీకు ఐఎం రోల్ ఉంటుంది కాబట్టి ఐఎం రోల్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. దెన్ లాంబ్డా ఉంటుందండి, లాంబ్డా కూడా ఐఎం రోల్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఐఎం రోల్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. ఓన్లీ ఆన్ ప్రిమైస్ చేస్తున్నప్పుడే వేరే ఐఎం రోల్ కాకుండా వేరేది మీరు యూస్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇవి 3 డిఫరెంట్ వేస్ లో కూడా 3 డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఎవరెవరు ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్ యాక్సెస్ చేయాలి అనేటువంటిది మీరు ఐఏఎం తోటి అయితే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మీరు ఐఏఎం లో పారామీటర్ స్టోర్ కి సంబంధించిన పర్మిషన్స్ ఇస్తేనే వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారండి. రిమైనింగ్ సర్వీస్ ఎట్లా అయితే యాక్సెస్ చేస్తారో ఇక్కడ కూడా అట్లానే యాక్సెస్ చేస్తారు. అండ్ ఎవ్రీ పారామీటర్ స్టోర్ లో ఉన్నటువంటి పారామీటర్ కి కూడా మీరు కేఎంఎస్ బేస్డ్ ఎన్క్రిప్షన్ చేసుకోవచ్చు. బట్ ఇది ఎప్పుడు ఎన్క్రిప్ట్ అవుతుంది అంటే మీరు సెక్యూర్ స్ట్రింగ్ టైప్ తీసుకున్నప్పుడే ఎన్క్రిప్షన్ అయితే అవుతుందండి. మీరు నార్మల్ గా స్ట్రింగ్ కానీ స్ట్రింగ్ లిస్ట్ కానీ తీసుకుంటే మీకు ఇక్కడ కేఎంఎస్ ఎన్క్రిప్షన్ అనేటువంటి జరగదు. మీకు ఏవైతే డేటా అనేటువంటి సెక్యూర్ గా స్టోర్ అవ్వాలనుకుంటారో ఎన్క్రిప్ట్ అయ్యి, సో వాటిలో మీరు ఏం చేస్తారు అని అంటే సెక్యూర్ స్ట్రింగ్ అనేటువంటి టైప్ తీసుకుని మీరు స్టోర్ చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే కేఎంఎస్ లో కూడా మీరు కీ పాలసీస్ అని మెయింటైన్ చేయొచ్చు కదండి, బకెట్ పాలసీస్ లాగా. సో ఎడిషనల్ ఐఏఎం ఒకటే కాకుండా ఎడిషనల్ సెక్యూరిటీ లేయర్ ఆల్ పాలసీ లేయర్ మీరు మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మీరు సెక్యూర్ స్ట్రింగ్ అనేటువంటి తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే కేఎంఎస్ కి కీ పాలసీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దీనిపైన మీరు ఎక్స్ప్లిసిట్ పర్మిషన్స్ యాడ్ అయి ఉంటాయి కాబట్టి వాటి నుంచి కూడా మీరు పర్మిషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోవచ్చు అండి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ వేస్ లో యూస్ చేసేదండి. అండ్ పారామీటర్ స్టోర్ లో సమ్ పారామీటర్ నేమ్స్ మన ఎగ్జాంపుల్ చూడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ డీబీ పాస్వర్డ్ అండి, డైరెక్ట్ గా డీబీ పాస్వర్డ్ అని స్టోర్ చేసుకోవచ్చు. లేదు సమ్ హైరార్కిల్ గా మనం స్టోర్ చేసుకోవాలంటే మనం వర్డ్ ప్రెస్ రిలేటెడ్ సెటప్ అనేది చేస్తూ ఉంటున్నామండి. సో వర్డ్ ప్రెస్ అనేటువంటి దాన్ని మనం టాప్ హైరార్కిల్ లో పెట్టుకోవచ్చు. అండ్ వర్డ్ ప్రెస్ కింద డీబీ యూజర్ ఉంటాడు కదండి, డీబీ యూజర్ స్టోర్ చేయాలి అంటే మళ్ళీ మీరు ఎలా స్టోర్ చేస్తారంటే వర్డ్ ప్రెస్ స్లాష్ పైన వర్డ్ ప్రెస్ ఉంది, వర్డ్ ప్రెస్ స్లాష్ డీబీ యూజర్ వస్తుంది, మళ్ళీ డీబీ పాస్వర్డ్ స్టోర్ చేయాలనుకుంటున్నాం. సో వర్డ్ ప్రెస్ స్లాష్ డీబీ పాస్వర్డ్ అండి. ఇట్లా మీరు హైరార్కీ తోటి వర్డ్ ప్రెస్ అనేటువంటిది ఉంచితే హైరార్కీ అంటే సేమ్ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది మీకు మెయింటైన్ అవుతూ ఉంటుంది. మీరు రిట్రీవ్ చేసేటప్పుడు కూడా వర్డ్ ప్రెస్ అనే దాంట్లో రిట్రీవ్ చేస్తే వర్డ్ ప్రెస్ కింద ఉన్నటువంటి పారామీటర్స్ అన్ని కూడా మీకు అయితే కనిపిస్తాయండి. లేదు ఇట్లా మీరు డిఫరెంట్ టీమ్స్ రిలేటెడ్ పాస్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ టీమ్ కి మీరు కొన్ని పాస్వర్డ్స్ ఇస్తారండి, వాటన్నిటిని ఇదే ఒకే ప్లేస్ లో మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ పాసిబిలిటీస్ అయితే మీకు పారామీటర్ స్టోర్ లో ఉంటాయండి. అండ్ పారామీటర్ స్టోర్ లో మీకు ఉన్నటువంటి ఇంకా ఎడిషనల్ ఆప్షన్ ఏంటంటే మీరు ఎవ్రీ టైం పారామీటర్, ఇప్పుడు మీరు ఒక పారామీటర్ క్రియేట్ చేశారండి, మీరు క్రియేట్ చేసిన తర్వాత ఎవరో వచ్చి దీన్ని మాడిఫికేషన్ చేస్తున్నారు అనమాట. అయితే ఎప్పుడెప్పుడైతే ఈ పారామీటర్ మీకు చేంజ్ అవుతుంది అన్నటువంటి నోటిఫికేషన్స్ మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఈ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో వాటి మీద మీరు సమ్ ఈవెంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీకు సమ్ ఎస్ఎన్ఎస్ నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. జస్ట్ లైక్ మనం అలారం క్రియేట్ చేసిన నోటిఫికేషన్స్ ఎట్లా అయితే వస్తున్నాయో సేమ్ అట్లానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి. సో పారామీటర్ చేంజ్ అయినప్పుడల్లా కూడా మీకు ఇమీడియట్ గా అయితే తెలుస్తుంది. లేదు అని అంటే సమ్ కైండ్ ఆఫ్ ట్రిగ్గర్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా అనేటువంటి సర్వీస్ ట్రిగ్గర్ కానీ, లేకపోతే ఎస్ఎన్ఎస్ అంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే ఎస్క్యూఎస్ అనేటువంటి ట్రిగ్గర్ కానీ, ఈ ట్రిగ్గర్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఏవైనా ఈవెంట్స్ అనేవి జరిగినప్పుడు, చేంజ్ అయినప్పుడు, న్యూ పారామీటర్ క్రియేట్ అయినప్పుడు ఇట్లా మనం సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు అండి. ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి వీటిపైన డెమోస్ చూద్దామండి. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే కనుక చాట్ లో అయితే యాడ్ చేయండి. పారామీటర్ స్టోర్ గురించి మనం డెమో కేసెస్ ఏం చూస్తామంటే ఫస్ట్ వచ్చేసి పారామీటర్స్ క్రియేట్ చేస్తామండి. సమ్ ఎగ్జాంపుల్ పారామీటర్స్ క్రియేట్ చేస్తాము అండ్ వీటిని క్లౌడ్ షెల్ ద్వారా యాక్సెస్ చేస్తామండి. సో మనం ఇన్ని రోజులు కూడా AWS CLI అయితే యూజ్ చేస్తూ ఉన్నాం. CLI లాంటిది ఎవ్రీ టైం మనం చిన్న చిన్న వర్క్ లోడ్స్ అండి. సో ఇప్పుడు డెమో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ హాఫ్ అన్ అవర్ మాత్రమే మనం యూజ్ చేస్తూ ఉంటాం. దెన్ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ అగైన్ మన CLIకి యూజ్ చేయాల్సిన నీడ్ ఉండదు కదండి. సో అందు గురించి ఏంటంటే క్లౌడ్ షెల్ అనేటువంటిది మనకి ఎప్పుడైనా సరే ఇట్లా షార్ట్ టైం వర్క్ లోడ్స్ ఉన్నప్పుడు షార్ట్ టైం కమాండ్స్ రన్ చేయాలి, 1 or 2 కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు CLI ద్వారా దెన్ AWS లో మీకు క్లౌడ్ షెల్ అనేటువంటిది ఉంటుందండి. సో ఇవాళ వచ్చేసి పారామీటర్స్ క్రియేట్ చేసేది AWS క్లౌడ్ షెల్ ద్వారా. క్లౌడ్ షెల్ ఇస్ నథింగ్ బట్ CLI, బట్ AWS కన్సోల్ ద్వారా ప్రొవైడ్ చేసేటువంటి CLI అండి. సో అందుట్లో కమాండ్స్ అనేవి ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేటువంటి చూద్దామండి. నార్మల్లీ మీరు CLI అనేటువంటి యూస్ చేస్తే సమ్ క్రెడెన్షియల్స్ కాన్ఫిగర్ చేయాలి. కానీ కన్సోల్ నుంచి యూస్ చేస్తే ఏంటంటే మీరు లాగిన్ అయ్యి ఉన్న యూజర్కి ఏవైతే క్రెడెన్షియల్స్ అయితే వస్తాయో, పర్మిషన్స్ వస్తాయో అవే మీకు ఈ క్లౌడ్ షెల్ లో కూడా వస్తున్నాయి. సో క్లౌడ్ షెల్ ఇస్ నథింగ్ బట్ కన్సోల్ వెర్షన్ ఆఫ్ ద CLI అనేది చెప్పుకోవచ్చు. దెన్ ఫైనలీ వచ్చేసి మనం పబ్లిక్ పారామీటర్స్ కూడా చెక్ చేద్దామండి. సో ఇవి అన్ని మనకి డెమో కేసెస్. పారామీటర్ స్టోర్కి వచ్చేసి మీకు క్వెరీస్ ఉన్నా మీరు చాట్లో యాడ్ చేయండి. సరే అవి డిస్కస్ చేద్దాం. మీన్ వైల్ నేనైతే బ్రౌజర్ ఓపెన్ చేస్తాను.
సో అగైన్ ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్ కూడా మీకు రీజనల్ సర్వీస్ అండి. సో అందు గురించే సేమ్ ముంబై రీజియన్‌లో ఉన్నాను నేను. సో ఇక్కడ నుంచి కూడా మనం పారామీటర్ స్టోర్‌కి వెళ్దాం. సో పారామీటర్ స్టోర్ వచ్చేసి మీకు డైరెక్ట్‌గా సర్వీస్ కాదండి. ఇది ఎస్ఎస్ఎం కింద ఉన్నటువంటి ఒక సబ్ సర్వీస్ అన్నమాట. సో కాబట్టి మీకు డైరెక్ట్‌గా సర్వీస్ లిస్ట్‌లోనైతే కనిపించదు. కాబట్టి మీరు కింద ఫీచర్స్ అని కొడితే ఆర్ ఎల్స్ కింద ఫీచర్స్ అనేది చూస్తున్నారు కదా! ఫీచర్స్ అనేది కొంచెం క్లిక్ చేస్తే మీకు పారామీటర్ స్టోర్ అనేటువంటిది కనిపిస్తదండి. సో, ఆల్రెడీ కొన్ని పారామీటర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి నా అకౌంట్ కాబట్టి. సో, మీది ఫ్రెష్ అకౌంట్స్ అయితే గనుక మీ దాంట్లో పారామీటర్స్ కనిపించవండి. సో, మీరు క్రియేట్ చేసిన పారామీటర్స్ అన్ని మై పారామీటర్స్‌లో కనిపిస్తాయి. అండ్ ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ వాడు ఇచ్చిన పారామీటర్స్ అన్ని పబ్లిక్ పారామీటర్స్‌లో కనిపిస్తాయి. ఇవన్నీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్‌లో కూడా సేమ్ పారామీటర్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్వీస్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. సో, దాని రిలేటెడ్ పారామీటర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండి ఇవన్నీ కూడా ఏఎంఐ ఐడీస్ గురించేనండి. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఎస్‌కి సంబంధించిన సెలెక్ట్ చేస్తే ఈసీఎస్ రిలేటెడ్ పబ్లిక్ పారామీటర్స్ అన్ని. సో, ఇవన్నీ కూడా మనకి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. సో, మై పారామీటర్స్‌కి వెళ్దాం. లెట్ అస్ క్రియేట్ సమ్ పారామీటర్ అండి. క్రియేట్ పారామీటర్. సో, దీని గురించి నేనేం చేశానంటే ఒక కమాండ్స్ ఫైల్స్ కూడా క్రియేట్ చేశానండి. సో, పారామీటర్స్ నేమ్స్ అన్నీ కూడా మనందరికి సిమిలర్‌గా వస్తూ ఉంటాయి. సో, దట్ మన డెమో ఈజీ అవుతుంది. సో, మీరు చూస్తే మన 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మై అప్లికేషన్ 1 అండ్ మై అప్లికేషన్ 2. వీటిని యూజ్ చేసుకొని ఎట్లా రిట్రీవ్ చేయాలనేటువంటిది కూడా చెక్ చేద్దామండి. సో, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. సో, ఫస్ట్ వచ్చేసి డీబీ స్ట్రింగ్ స్టోర్ చేస్తున్నాం. క్రియేట్ పారామీటర్, పారామీటర్ నేమ్ అండ్ సమ్ డిస్క్రిప్షన్ యాడ్ చేయొచ్చు. ఫీచర్ ఈస్ ఎ సబ్ సర్వీస్. సో, మై ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డీబీ స్ట్రింగ్‌కొచ్చేసి దిస్ డీబీ స్ట్రింగే కాబట్టి మీకు అగైన్ ఇక్కడ చెక్ చేస్తానండి ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్‌లోనే 2 టైప్స్ ఆఫ్ పారామీటర్స్ అయితే ఉంటాయి. ఒకటి 2 మోడ్స్ ఉన్నాయి మనకి. స్టాండర్డ్ ఒకటి, అడ్వాన్స్‌డ్ ఒకటండి. మీ డిఫరెన్సెస్ క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. స్టాండర్డ్ అంటే ఇట్స్ ఎ లిమిట్ ఆఫ్ 10,000 పారామీటర్స్ పర్ రీజియన్ అండి. ఒక్కొక్క రీజియన్‌కి కూడా మీరు 10,000 పారామీటర్స్ లిమిట్ అయితే ఉంటుందండి. అండ్ ఎవ్రీ పారామీటర్‌కి కూడా 4 కేబీ ఆఫ్ లిమిట్ ఉంటుంది. అండ్ ఇక్కడ పారామీటర్ పాలిసీస్ అనేవి మీరు అప్లై చేసుకోలేరండి. కానీ ఇవన్నీ చేయలేరు కాబట్టి మీకిక్కడ అడిషనల్ చార్జ్ ఏమీ ఉండదనమాట. ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్ అనేటువంటిది మీకు ఫ్రీ అండి. స్టాండర్డ్ మోడ్‌లో యూజ్ చేస్తాయి. కానీ అడ్వాన్స్‌డ్ పారామీటర్స్ యూజ్ చేయాలి అనుకుంటే మీకు 10,000 పారామీటర్స్ కంటే మీరు ఎక్కువ క్రియేట్ చేసుకోవచ్చు. యెస్ పాసిబిలిటీ ఉంది. పారామీటర్ సైజ్ వచ్చేసి మీకు 8 కేబీ వరకు ఉండొచ్చండి. ఇది సెకండ్ డిఫరెన్స్. ఫస్ట్ డిఫరెన్స్ మీకు ఇక్కడ ఏంటంటే 4 కేబీ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తది స్టాండర్డ్‌లో. అడ్వాన్స్డ్‌లో వచ్చేసి 8 కేబీ వరకు సపోర్ట్ చేస్తదండి. అండ్ ఇందులో మీరు పాలిసీస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చార్జెస్ అనేవి కూడా మీకు ఇక్కడ అప్లై అవుతాయి. అండ్ ఇది మన డెమో కేసెస్‌కే కాబట్టి మనం స్టాండర్డే తీసుకుంటున్నామండి. అండ్ టైప్స్ చూస్తే మీకు 3 డిఫరెంట్ టైప్స్ కనిపిస్తున్నాయి. స్ట్రింగ్, స్ట్రింగ్ లిస్ట్ అండ్ సెక్యూర్ స్ట్రింగ్ అండి. మనం స్ట్రింగే తీసుకుందాం. ఎందుకంటే డీబీ హోస్ట్ నేమ్ చూడడానికి మనకి పెద్ద సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కాబట్టి స్ట్రింగే తీసుకుంటున్నాం. సో దట్స్ ఇట్. క్రియేట్ పారామీటర్. ఒక పారామీటర్ అయితే క్రియేట్ అయిందండి. లెట్ us క్రియేట్ అనదర్ పారామీటర్. అండ్ సేమ్ అండి దీనికి కూడా స్టాండర్డ్ తీసుకుందాం. డీబీ యూజర్ నేమే కాబట్టి స్ట్రింగ్. సో మీరు ఇక్కడ ఉన్న వాల్యూసే కాదండి. మీరు ఏ వాల్యూస్ అయినా మీరు ఇవ్వచ్చు. సో క్రియేట్ పారామీటర్. థర్డ్ పారామీటర్ చేయండి. సో థర్డ్ పారామీటర్ వచ్చి మనం పాస్వర్డ్ ఇస్తున్నామండి. సో పాస్వర్డ్ అనేటువంటిది సమ్ సెక్యూర్‌గా మనకు స్టోర్ అవ్వాలి కాబట్టి మనం దీన్ని ఏం చేద్దామంటే సెక్యూర్ స్ట్రింగ్ తీసుకుందామండి. సో పాస్వర్డ్ నేమ్. సో ఇప్పుడు నేను ఈ పాస్వర్డ్‌లో ఫస్ట్ మై యాప్ 1 అనేటువంటిది ప్రొవైడ్ చేశాననుకోండి. ఆల్రెడీ మై యాప్ 1లో మీకు ఏవేవైతే ఉన్నాయో మొత్తం అవన్నీ కూడా ఇక్కడ ఫిల్టర్ చేసి చూపిస్తాడండి. సో ఇట్లా మీకు ఏమవుతుందంటే ఏం పారామీటర్ ఆల్రెడీ యాడ్ చేశారు, ఏం యాడ్ చేయాలనేటువంటిది మీకు డైరెక్ట్‌గా లిస్ట్ అయితే వచ్చేస్తుందన్నమాట. డీబీ పాస్వర్డ్ ఇది సెక్యూర్ స్ట్రింగ్ తీసుకోండి. సెక్యూర్ స్ట్రింగ్ తీసుకున్నప్పుడు మాత్రం మీకు కేఎంఎస్ ఎనేబుల్ అవుతదండి. స్ట్రింగ్ గాని, స్ట్రింగ్ లిస్ట్ గాని తీసుకుంటే మీకు కేఎంఎస్ రాదు. ఓన్లీ సెక్యూర్ స్ట్రింగ్ తీసుకున్నప్పుడు మాత్రమే మీకు కేఎంఎస్ వస్తది. కేఎంఎస్ వచ్చినప్పుడు మీరు డిఫాల్ట్‌గా ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేసేటువంటి కీ గాని, లేదా మీ అకౌంట్‌లో యూజ్ చేసే కీ గాని, వేరొక అకౌంట్‌లో యూజ్ చేసే కీ గాని మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చనమాట. సో ప్రెజెంట్ వచ్చేసి మనం డిఫాల్ట్ కీయే తీసుకుంటున్నామండి. అండ్ వాల్యూ వచ్చేసి సమ్ వాల్యూ అండ్ క్రియేట్ పారామీటర్. సో 3 డిఫరెంట్ పారామీటర్స్ అయితే క్రియేట్ చేసాం. ఫోర్త్ పారామీటర్ కూడా క్రియేట్ చేద్దామండి ఫర్ ద సెపరేట్ సెకండ్ అప్లికేషన్. ఇది డీబీ స్ట్రింగ్.
some value. That's it, create parameter. సో 4 డిఫరెంట్ పారామీటర్స్ మనం క్రియేట్ చేసామండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని క్లౌడ్ షెల్ ఓపెన్ చేసి చెక్ చేద్దామండి. సో క్లౌడ్ షెల్ అనేటువంటిది కూడా మీకు డైరెక్ట్ ఇక్కడ యాజ్ ఎ సర్వీస్ కిందే ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లౌడ్ షెల్ అనేటువంటి చేస్తే ఒక న్యూ సర్వీస్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆర్ ఇక్కడే మీకు ఐకాన్ అనేటువంటిది ఉంటుందండి. సో ఈవెన్ ఇది మీరు క్లిక్ చేసినా మీకు ఇక్కడే బాటమ్ నుంచి కూడా ఈ పాపప్ అయితే మీకు ఓపెన్ అవుతుందండి. మీకు సేమ్ స్క్రీన్లో ఇక్కడ నుంచి కూడా సేమ్ సిఎల్ఐ కమాండ్స్ అనేవి మీరు ఈజీగా ఎగ్జిక్యూషన్ అయితే చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు క్లౌడ్ షెల్ పేజ్ ఓపెన్ చేసుకుని ఇది మీకు ఫుల్ స్క్రీన్ అయితే ఫుల్ పేజ్లో మీకు క్లౌడ్ షెల్ అనేటువంటిది వస్తుంది. బట్ కన్సోల్ నుంచి ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే మీకు కింద బాటమ్ నుంచి కూడా మీకు ఇట్లా స్క్రీన్ అయితే వస్తుందండి. అగైన్ మీరు మీ స్క్రీన్ యూస్ చేస్తూనే అండ్ ఇది కూడా కమాండ్స్ అనేవి రన్ చేయడానికి అయితే మీకు ఇక్కడ ఫీజిబుల్గా ఉంటుందండి. సో వన్స్ ఇది మీకు లోడ్ అయిన తర్వాత మీరు జస్ట్ మనకి AWS STS గెట్ కాలర్ ఐడెంటిటీ ఉంటుంది కదండి, ఏ యూజర్ మీద లాగిన్ అయ్యాం అని చెప్పేసి. సో గెట్ కాలర్ ఐడెంటిటీ. సో చూస్తే నేను రూట్ అకౌంట్ ద్వారా లాగిన్ అయినైతే మనకు కనిపిస్తుందండి. సో కిందకి వద్దాం. సేమ్ మీరు కన్సోల్ నుంచి రిట్రీవ్ చేసుకోవచ్చు, పాసిబిలిటీ ఉంది. బట్ ఎక్కువ ఈ పారామీటర్స్ అన్ని కూడా ప్రోగ్రామెటిక్ గా కానీ CLI నుంచి కానీ యూజ్ చేస్తూ ఉంటారండి. సో దట్ అందు గురించి నేను CLI నుంచి అయితే చూపిస్తున్నాను. కన్సోల్ నుంచి మీకు చూసేది ఏమో ఉండదు, డైరెక్ట్ గా మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అవి పారామీటర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి CLI నుంచి మనం చెక్ చేద్దామండి. సో ఇక్కడ చెక్ చేస్తే మీకు కమాండ్స్ AWS ఓకే, ఇది నార్మల్ మనకి అందరికీ తెలిసిందే. SSM సర్వీస్ కింద ఉంది కాబట్టి పారామీటర్స్ అనేటువంటిది SSM కింద అయితే వెళ్ళామండి. దెన్ గెట్ పారామీటర్స్ లో నేమ్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. సో మై యాప్ 2 DB స్ట్రింగ్, మై యాప్ 1 DB స్ట్రింగ్. సో ఇట్లా రిట్రీవ్ చేసినప్పుడు ఏంటంటే మీకు డైరెక్ట్ గా ఒక్క పారామీటర్ వస్తుందండి. అదే మీరు థర్డ్ పారామీటర్ చెక్ చేస్తే గెట్ పారామీటర్స్ బై పాత్, ఆ పాత్ మనం ఇస్తున్నాం మై యాప్ 1 అని చెప్పేసి. సో మై యాప్ 1 కింద ఉన్నవన్నీ కూడా మీకు అయితే డైరెక్ట్ గా వచ్చేస్తాయండి. సో మొత్తం ఆ 3 పారామీటర్స్ అయినా 10 పారామీటర్స్ అయినా 20 పారామీటర్స్ అయినా మీకు సేమ్ లిస్ట్ లోనే అయితే సేమ్ రెస్పాన్స్ లో వచ్చేస్తుంది అనమాట. అండ్ దెన్ అట్లా మీకు కొన్ని ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్స్ ఉంటాయండి. సో మీరు డైరెక్ట్ గా ఇట్లా ఫెచ్ చేసినప్పుడు ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్స్ మీకు రిట్రీవ్ కావండి. మీరు ఎక్స్ప్లిసిట్ గా విత్ డీక్రిప్షన్ అనేటువంటి మీరు మెన్షన్ చేయాలి. అగైన్ విత్ డీక్రిప్షన్ మీరు మెన్షన్ చేస్తున్నారంటే మీకు ఆ KMS రిలేటెడ్ పర్మిషన్స్ కూడా ఉండాలి. అప్పుడే మీకు డీక్రిప్షన్ అయితే అవుతుందండి. లేదంటే మనకి S3లో ఫైల్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఎట్లనైతే ఫెయిల్యూర్స్ వచ్చినాయో KMS పర్మిషన్స్ లేనప్పుడు, సో అట్లా మీకు డేటా అయితే రిట్రీవ్ కాదనమాట. సో ఫస్ట్ ఒకసారి చెక్ చేద్దామండి. మై యాప్ 2 DB స్ట్రింగ్ రిట్రీవ్ చేద్దాం. క్లౌడ్ షెల్, paste the command and click on enter. సో చూస్తే మీకు పారామీటర్ కనిపిస్తుంది మై యాప్ 2 DB స్ట్రింగ్, టైప్ వచ్చేసి స్ట్రింగ్, వాల్యూ వచ్చేసి ఇది కనిపిస్తుందండి. సో ఈ వాల్యూని మీరు యూజ్ చేసుకుంటారు. వెర్షన్ చెక్ చేస్తే వెర్షన్ 1 ఉంది. లాస్ట్ మాడిఫైడ్ అండ్ దీని ARN ఏంటి ఇవన్నీ కనిపిస్తున్నాయి. దెన్ సెకండ్ క్వెరీ తీసుకుందామండి. సో ఇది వచ్చేసి మనకి మై యాప్ 1 DB స్ట్రింగ్, సేమ్ దీనికి కూడా DB యాప్ 1 వాల్యూ వచ్చేసి కనిపిస్తుంది. వెర్షన్ కూడా 1 అయితే కనిపిస్తుంది. మీరు అగైన్ అండ్ అగైన్ మీరు అందులో వాల్యూ అప్డేట్ చేసే కొద్దీ మీకు వెర్షన్ అనేవి అప్గ్రేడ్ అవుతూ ఉంటుందండి. ఒకసారి బై పాత్ కూడా తీసుకుందాం. గెట్ పారామీటర్స్ బై పాత్ అండ్ పాత్ వచ్చి మై యాప్ 1 కిందవన్నీ చెక్ చేస్తున్నామండి. సో పేస్ట్ ద కమాండ్ అండ్ ఎంటర్. సో ఇక్కడ చూస్తే మీకు మై యాప్ 1 కి సంబంధించిన మై యాప్ 1 తో స్టార్ట్ అయ్యే పారామీటర్స్ అన్ని కూడా మీకు అయితే లిస్ట్ చేస్తున్నాను. సో చూస్తే మీకు మై యాప్ 1 DB పాస్వర్డ్, మై యాప్ 1 DB స్ట్రింగ్, మై యాప్ 1 DB యూజర్. సో మీరు DB స్ట్రింగ్ కానీ DB యూజర్ కానీ చెక్ చేస్తే వాల్యూ చూడండి యాప్ 1 యూజర్ అండ్ వాల్యూ వచ్చేసి DB స్ట్రింగ్ అండ్ పోర్ట్ నెంబర్ ఇవన్నీ ప్లెయిన్ గా కనిపిస్తున్నాయి. కానీ మీకు DB పాస్వర్డ్ వచ్చేసరికి ఇది మీకు సెక్యూర్ స్ట్రింగ్ టైప్ కాబట్టి మీరు దీని వాల్యూ చెక్ చేస్తే ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుందండి. సో ఇది మీకు డీక్రిప్ట్ అయ్యి రావాలి అని అంటే మన ఫోర్త్ కమాండ్ అనేటువంటిది యూజ్ చేసుకోవాల్సి వస్తుందండి. సో ఫోర్త్ కమాండ్ తీసుకోండి. సో విత్ డీక్రిప్షన్ అనేటువంటిది యాడ్ చేసినప్పుడు సో పేస్ట్ చేస్తున్నాను. సో విత్ డీక్రిప్షన్, సో ఇక్కడ మీరు చెక్ చేస్తే మై పాస్వర్డ్ వచ్చిందండి అండ్ సెక్యూర్ స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ లోపల పాస్వర్డ్ ఏముంది అనేటువంటిది వచ్చింది అనమాట. అయితే నేను ప్రెసెంట్ రూట్ అకౌంట్ ద్వారా లాగిన్ అయినాను కాబట్టి నాకు KMS పర్మిషన్స్ కూడా ఉంటాయి కాబట్టి నాకు బై డిఫాల్ట్ ఎటువంటి ఎర్రర్ కూడా రాకుండా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ గా మనం ఏదైనా ఒక IAM యూజర్ కి KMS పర్మిషన్ లేదనుకోండి, వాళ్ళు ఇట్లా విత్ డీక్రిప్షన్ చేసినప్పుడు వాళ్ళకి రిట్రీవ్ చేసేదానికి పర్మిషన్ లేకపోతే పాస్వర్డ్ అయితే డీక్రిప్ట్ అవ్వదండి.
సో కాబట్టి మీకు ఏమైనా పాస్వర్డ్ డిక్రిప్షన్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తే గనుక మీరు కేఎంఎస్ రిలేటెడ్ పర్మిషన్స్ ఉన్నాయో లేవో కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇట్లా పారామీటర్స్ అన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్‌లో అండ్ మనం క్రియేట్ చేసిన పారామీటర్స్ అన్ని ఫ్రీయే కాబట్టి మనం యూజ్ చేసినా, యూజ్ చేయకపోయినా వాటి వల్ల ప్రాబ్లమ్ ఐ మీన్ డిలీట్ చేసినా, డిలీట్ చేయకపోయినా వాటి వల్ల మనకి ప్రైసింగ్ గాని, కాస్ట్ గాని ఏం రాదు. బట్ ఇవి అగైన్ మనం నెక్స్ట్ డిప్లాయ్ చేయబోయే టెంప్లేట్‌లో యూజ్ చేస్తాం కాబట్టి వీటినైతే ఇట్లనే ఉంచుతామండి. సో ఈ 4 పారామీటర్స్ ఇట్లనే ఉంటాయి. అండ్ దెన్ ఈ సేమ్ కమాండ్స్ ఫైల్‌లో వచ్చేసి మీకు క్లౌడ్ వాచ్‌కి లాగ్స్‌కి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంటాయండి. సేమ్ కమాండ్ ఫైల్‌లో ఉంటాయి. మనం ఒకసారి క్లౌడ్ వాచ్ లాగ్స్ గురించి చూసిన తర్వాత వీటినైతే యూజ్ చేద్దాం. బట్ బిఫోర్ థాట్ నేను ఒకసారి ఏం చూపిస్తాను అనంటే సో ఇప్పుడు ఇక్కడ కొన్ని పారామీటర్స్ అనేవి మనం క్రియేట్ చేసామండి. ఇప్పుడు ఈ పారామీటర్స్ గనక మన క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్‌లో డిప్లాయ్ చేయాలి అనుకుంటే యాస్ ఎ పారామీటర్ అంటే అక్కడ మీరు ఎంట్రీ ఇవ్వకుండా ఇక్కడే మీరు ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటే వాటిని ఎట్లా డిప్లాయ్ చేయొచ్చు అనేటువంటిది ఒకసారి నేను మీకు విజువల్ స్టూడియో కోడ్‌లోనైతే చూపిస్తాను. యాహ్! సో మీరిక్కడ చెక్ చేస్తారండి పారామీటర్ సెక్షన్ అయితే కనిపిస్తుంది. సో సేమ్ ప్రీవియస్‌గా మనం యూజర్ డేటా అనేటువంటి టెంప్లేట్ ఏదైతే డిప్లాయ్ చేసామో క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా, అదే టెంప్లేట్ ఇక్కడ కూడా డిప్లాయ్ చేస్తున్నామండి. బట్ ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే, సో ఇందులో మనకు పారామీటర్స్ ఉంది, రిసోర్సెస్ ఉంది, అవుట్‌పుట్స్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఓకే. ఫైన్. ఇదంతా ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా చెక్ చేసిందే. ఒకసారి పారామీటర్స్ ఓపెన్ చేద్దాం. సో పారామీటర్స్‌లో లేటెస్ట్ ఏఎంఐ ఐడీ చెక్ చేస్తే ఇది మీకు ప్లెయిన్ ఐడీ వస్తుందండి. కొన్ని కొన్ని టెంప్లేట్స్‌లో దీన్నే మనం ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్ నుంచి యూజ్ చేసుకున్నాం. కానీ ఇదే మన కస్టమ్ పారామీటర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డీబీ నేమ్ అనేటువంటిది క్రియేట్ చేసామండి. సో డీబీ నేమ్‌లో చెక్ చేస్తే డీబీ నేమ్ పారామీటర్ కనిపిస్తుంది. అండ్ టైప్ చూడండి. సో ఇప్పటిదాకా మనం స్ట్రింగ్ అనే టైప్ ఒకటే చూసామండి. ఆన్ అండ్ ఎస్ఎస్ఎం పారామీటర్ టైప్ కూడా చూసాం ఫర్ దిస్ అన్నమాట. సో అగైన్ మీరు ఇక్కడ ఎస్ఎస్ఎం నుంచి ఈ వాల్యూ అనేటువంటిది రిట్రీవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు యూజ్ చేయవలసిన పారామీటర్ టైప్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ కాలన్ ఎస్ఎస్ఎం కాలన్ కాలన్ పారామీటర్ వాల్యూ స్ట్రింగ్ అనేటువంటి టైప్ మీరు యూజ్ చేయాలండి. ఈ టైప్ మీరు యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు క్లౌడ్ ఫార్మేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు కింద మీరు ఏదైతే నేమ్ మెన్షన్ చేస్తారో ఈ నేమ్‌లో ఉన్నటువంటి వాల్యూని క్లౌడ్ ఫార్మేషన్ రిట్రీవ్ చేస్తదండి డిప్లాయ్ చేసేటప్పుడు. లేదంటే రిట్రీవ్ చేయదన్నమాట. సో అందు గురించి మీకు ఈ వాల్యూ అయితే యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డీబీ నేమ్ కండి ఇది. అండ్ సేమ్ అట్లనే డీబీ పాస్వర్డ్ కూడా మీరు ఇట్లనే తీసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డీబీ పాస్వర్డ్ చూస్తే ఇది ప్లెయిన్ పాస్వర్డ్ అయితే కనిపిస్తుంది కదండీ! సేమ్ దీన్ని అంతటిని ఇట్లానే ఉంచేసి మనం ఏం చేద్దామంటే చిన్న చేంజ్ చేద్దామండి. సో టైప్ అనేటువంటిది తీసుకొచ్చి ఇక్కడ టైప్‌ని రీప్లేస్ చేయండి. సో టైప్ రీప్లేస్ అయింది. ఫైన్. అయితే ఇక్కడ పాస్వర్డ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ డిఫాల్ట్ వాల్యూలో మన పారామీటర్ నేమ్ ఏముంటదో ఆ పారామీటర్ నేమ్ యాడ్ చేసుకోవాలండి. అయితే మనకు డీబీ నేమ్ కాదు కదండీ! ఒకసారి నేను పారామీటర్ నేమ్ కాపీ చేసుకుంటా మనం ఏమి ఇచ్చాం అనేటువంటిది. సో మై యాప్ వన్ డీబీ పాస్వర్డ్ అనేటువంటి పారామీటర్ నేమ్ ఇచ్చాం. సో ఇప్పుడేమవుతది అనంటే ఇక్కడ పాస్వర్డ్ అనేటువంటిది మీరు ఇవ్వట్లేదండి. సో ఇది ఆల్రెడీ ఎస్ఎస్ఎం నుంచి ఫెచ్ చేసుకొని క్లౌడ్ ఫార్మేషన్ దానికి అదే డిప్లాయ్ చేసుకుంటదన్నమాట. దీనివల్ల మీకొచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు మీరు సేమ్ టెంప్లేట్స్ ఒక 10 టెంప్లేట్స్ మీరు డిప్లాయ్ చేయాలనుకోండి. ఎవ్రీ టెంప్లేట్స్‌లో మీరు పారామీటర్ చేంజెస్ చేయవలసిన అవసరం అయితే ఉండదండి. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మీకు ఇక్కడ ఈ టెంప్లేట్‌ని ఎవరైతే ఈ పారామీటర్ స్టోర్ నుంచి చూస్తున్నారో, అంటే క్లౌడ్ ఫార్మేషన్ కన్సోల్ నుంచి చూస్తున్నారో, వాళ్ళెవ్వరికీ కూడా ఈ పారామీటర్‌లో ఏం రిట్రీవ్ అయింది, లేకపోతే ఏం రిజాల్వ్ అయింది అన్నటువంటి వాల్యూ ఎవ్వరికీ కనిపించదండి. సో, ఇట్లా ఒక లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ యాస్పెక్ట్ కూడా మీకు ఇందులో ఉంటుందన్నమాట. సో, ఈ రిమైనింగ్ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం ఇట్లనే ఉంచేద్దాం. అండ్ మాక్స్ లెంత్, మిన్ లెంత్ ఇవన్నీ తీసేద్దామండి. ఎందుకంటే ఇవన్నీ మనం ఇవ్వట్లేదు కాబట్టి. నో ఈకో ఒకటి మాత్రం ట్రూ పెట్టుకోండి. సో, ఎందుకంటే పాస్వర్డ్ కనపడకూడదు కాబట్టి. అండ్ ఇక్కడ డీబీ నేమ్‌లో నో ఈకో పెట్టలేదు. బట్ ఇక్కడ ఎట్లా కనిపిస్తుంది పాస్వర్డ్, ఇక్కడ ఎట్లా కనిపిస్తుంది అనేటువంటిది ఒకసారి మనం డిప్లాయ్ చేసినప్పుడైతే చూద్దాం. సో, రూట్ పాస్వర్డ్ అనేటివి మనం నార్మల్ స్ట్రింగ్‌లోనే ఉంచామండి. అండ్ డీబీ యూజర్ కూడా స్ట్రింగ్‌లోనే ఉంచాం. ఒకసారి దీన్ని సేవ్ చేసుకొని దీన్ని డిప్లాయ్ చేద్దాం. దెన్ అగైన్ మనకి ఆహ్, క్లౌడ్ వాచ్ లాగ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ దీనైతే మనం అక్కడ డీటెయిల్‌గా దీని గురించి చెక్ చేద్దాం. ఒకసారి నేను మీకు ఏడబ్ల్యూఎస్ కన్సోల్ షేర్ చేస్తాను. అక్కడ ఒకసారి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్ మనం డిప్లాయ్ చేసేసి మనం టాపిక్‌ని అయితే డిస్కస్ చేద్దామండి. సో, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్. సో, ముంబై రీజియన్, క్రియేట్ స్టాక్, అప్లోడ్ ఏ టెంప్లేట్ ఫైల్. బీపీసీ ఈసీ2 విత్ యూజర్ డేటా సేమ్ ఫైల్ మీకు కూడా షేర్ చేస్తానండి. క్లిక్ ఆన్ నెక్స్ట్.
సో క్లౌడ్ వాచ్ లాగ్స్ అని యాడ్ చేస్తున్నాను. మీరు ఏదైనా నేమ్ యాడ్ చేసుకోవచ్చు. యాహ్! సో చూడండి డీబీ నేమ్‌కొచ్చేసి మనం నో ఈకో ఫాల్సే ఉంది కాబట్టి అసలు నో ఈకో అనేటువంటిది యాడ్ చేయలేదు కాబట్టి మీకు ఇక్కడ ప్లెయిన్‌గా నేమ్ అయితే కనిపిస్తుందండి. ఇది ఎప్పుడు రిట్రీవ్ అవుతది, రిజాల్వ్ అవుతది అంటే మీరు డిప్లాయ్ చేసినప్పుడు రిజాల్వ్ అవుతదండి. అండ్ సేమ్ అట్లానే డీబీ పాస్వర్డ్ మనం ఇది యాడ్ చేసాం కాబట్టి మీకు ఇక్కడ సమ్ స్ట్రింగ్ అయితే కనిపిస్తుంది. సమ్ సెక్యూర్‌గా. లేటెస్ట్ ఈఎంఐడీ ఇవన్నీ కూడా ఇట్లా కనిపిస్తున్నాయి. ఫైన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్. సబ్మిట్. Unable to fetch my app1 DB name. ఓకే. సో ఇక్కడ డీబీ నేమ్ అనేటువంటిది ఒకటి మిస్ అయింది. సో అదొకటి యాడ్ చేద్దాం. సో బికాజ్ డీబీ నేమ్ అనేటువంటిది మనం ఇక్కడి నుంచి రిట్రీవ్ చేస్తున్నాం కాబట్టండి. సో డీబీ నేమ్ లేదని చెప్పి అయితే అడుగుతుంది. సో ఒకసారి డీబీ నేమ్‌ని యాడ్ చేద్దాం. సో డీబీ నేమ్ సమ్ టెస్ట్ డీబీ ఆర్ సమ్ నేమ్ అయితే యాడ్ చేయండి. సో క్రియేట్ పారామీటర్. సో న్యూ పారామీటర్ కూడా యాడ్ చేసాం. అండ్ నౌ క్లిక్ ఆన్ క్రియేట్ స్టాక్. ఓకే. సో ఐ థింక్ నో ఈకో సపోర్ట్ చేయట్లేదు. ఒకసారి నో ఈకోని రిమూవ్ చేసేస్తాను. ఫర్ పారామీటర్ టైప్ డీబీ పాస్వర్డ్. సో ఒకసారి టెంప్లేట్‌ని రీ-అప్‌లోడ్ చేస్తాను. చూస్ ఫైల్. యూజర్ డేటా. నెక్స్ట్. నెక్స్ట్. I think it is still the same issue. So user data. Next. Next. Oh. Just a minute. So DB password. ఒకసారి నా ఫైల్‌లో చెక్ చేస్తాను. సో ఎస్ఎస్ఎం యాక్చువల్లీ మనం సెక్యూర్ స్ట్రింగ్‌లో స్టోర్ చేసాం కదండీ! సో అందు గురించి మనకి ఇష్యూ అయితే వస్తుంది. సో ఒకసారి చూద్దాం దాని పారామీటర్ టైప్ ఏముంటదో. ఓకే. సో ఇక్కడ చెక్ చేస్తే మనకి సంథింగ్ ఇట్లా అయితే కనిపిస్తుంది. ఇది డైరెక్ట్‌గా డీబీ పారామీటర్స్‌లో ఇచ్చేస్తున్నారండి.
సో ఒకసారి ఈ పేజ్ రిఫరెన్స్ అయితే మీకు కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా మీ సైడ్ నుంచి ఒకసారి అయితే చెక్ చేయండి. బట్ ప్రెజెంట్ అయితే మన డెమోకి నేను ఒకసారి ఆ వేరియబుల్ని అయితే స్టాప్ చేస్తున్నాను. జస్ట్ ప్లెయిన్ టెక్స్టే ప్రొవైడ్ చేస్తున్నాను. ఓన్లీ సెక్యూర్ స్ట్రింగ్ ఇచ్చేది మాత్రం సో మనకి ఏదైతే డీబీ పాస్వర్డ్ ఇష్యూ వస్తుందో ఒక్క ప్లేస్లో నేను రీప్లేస్ చేస్తున్నాను. సెక్యూర్ స్ట్రింగ్ ఉన్నది. సో నార్మల్ స్ట్రింగ్ టైప్ పెట్టేసి నేను జస్ట్ నార్మల్ పాస్వర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. So let me redeploy the template. Previous. Choose file. User data. Click on next. Next. Submit. Yeah. సో మెయిన్లీ ఇది క్రియేట్ అవుతూ ఉంటుంది. మనం ఒకసారి CloudWatch లాగ్స్ గురించి కస్టమ్ మేట్రిక్స్ గురించి ఒకసారి చెక్ చేద్దామండి. సో CloudWatch లో వచ్చేసి ప్రీవియస్ గా మనం చెక్ చేసిందంటే కూడా డిఫాల్ట్ మెట్రిక్స్ అండి. సో అదే మీకు కస్టమ్ మెట్రిక్స్ అన్ని కూడా రావాలి అనుకుంటే మీరు CloudWatch లాగ్స్ అనేటువంటిది లాగ్స్ ఏజెంట్ అనేటువంటి మీరు యూజ్ చేయాలండి. సో లాగ్స్ ఏజెంట్ అనేటువంటిది యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే CloudWatch కస్టమ్ ఏజెంట్. సో ఏజెంట్ ఏం చేస్తుంది అంటే మీ సర్వర్ లోపలికి వెళ్ళి ఆ CPU రిలేటెడ్ మెట్రిక్స్ కానీ మెమరీ మెట్రిక్స్ కానీ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ఎక్స్ట్రా మెట్రిక్స్ ఏవైతే ఉంటాయో అదర్ దెన్ డిఫాల్ట్ మెట్రిక్స్ కాకుండా వాటన్నిటిని కూడా మీకు ఇక్కడ నుంచి ఫెచ్ చేసి CloudWatch కన్సోల్ అయితే మనకు చూపిస్తూ ఉంటుంది. సో అందు గురించి మనకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇది డిఫాల్ట్ ప్రొవిజన్ అయితే మనకు ఉండదు కాబట్టి సో CloudWatch ఏజెంట్ అనేటువంటిది యూజ్ చేసుకోవడం మనకి ఆ పాసిబిలిటీ అయితే వస్తుందండి. అయితే CloudWatch ఏజెంట్ అనేటువంటిది మనం డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఆర్ ఎల్స్ దీనిని ఏదైనా EC2 పైన మనం ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు సమ్ ఎడిషనల్ కాన్ఫిగరేషన్స్ అనేటువంటిది మనకు కావాలండి. సో ఎడిషనల్ కాన్ఫిగరేషన్స్ అంటే ఇక్కడ మీకు ఏమేమి మెట్రిక్స్ అనేవి మీకు CloudWatch లోకి పుష్ చేయాలనుకుంటున్నారు, ఎంత టైం ఫ్రీక్వెన్సీలో మీరు CloudWatch కి పుష్ చేయాలనుకుంటున్నారు లాగ్స్ అన్ని కూడా. దెన్ ఇంకా లాగ్స్ అనేవి తీసుకుంటే కొన్ని అప్లికేషన్ తీసుకుంటే అప్లికేషన్ లాగ్స్ ఉంటాయి, డీబీ లెవెల్ లాగ్స్ ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ లాగ్స్ ఉంటాయి, లాగ్స్ అన్ని ఉంటాయి. మరి లాగ్స్ అన్ని కూడా మీకు ఫ్రంట్ ఎండ్ కి ఫర్ ఎగ్జాంపుల్ CloudWatch లోకి పుష్ చేయాలి అనుకుంటే కనుక మన EC2 నుంచి కూడా CloudWatch కి కనెక్షన్ అయితే చేస్తున్నామండి. సో EC2 టు CloudWatch లాగ్స్ లోకి పుష్ చేస్తున్నాం అంటే మీరు ఒక 2 సర్వీసెస్ కమ్యూనికేట్ అవుతున్నాయండి. సో అగైన్ ఇక్కడ మీకు పర్మిషన్స్ అనేవి కావాల్సి వస్తుంది. ఎందుకంటే లాగ్స్ లోకి EC2లో CloudWatch లోకి మీరు పుష్ చేస్తున్నారు కాబట్టి EC2 పైన మీకు ఆ పర్మిషన్స్ ఉన్నప్పుడే పాసిబిలిటీ అయితే వస్తుందండి. అయితే మనం వీటిని డిప్లాయ్ చేసినప్పుడు ఏమి పర్మిషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేటువంటిది ఒకసారి అక్కడ చెక్ చేద్దాం. సో ఒకసారి దీనిని మనం రిప్రజెంటేషన్ లో చెక్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ప్రెస్ సర్వర్ అనేది మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నామండి. సో దీనిపైన మనం లాగ్స్ ఏజెంట్ అనేటువంటిది మాన్యువల్ గా ఇన్స్టాల్ చేయాలి. సో అయితే ఇది ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేయాలి, మనం ఏమేమి డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు కమాండ్స్ ఫైల్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఇవన్నీ డౌన్లోడ్ చేయొచ్చండి. సో దెన్ మీకు వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు కాన్ఫిగరేషన్ ఫైల్ అనేటువంటి మీరు సెటప్ చేసుకుంటారండి. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లోనే మీరు ఏం చెప్తారు అని అంటే మీకు ఏమేమి మెట్రిక్స్ కావాలి, మెమరీ మెట్రిక్స్ కావాలా, డిస్క్ మెట్రిక్స్ కావాలా, లేకపోతే వేరే కస్టమ్ మెట్రిక్స్ ఏమైనా కావాలా, వీటితో పాటు ఏమేమి లాగ్స్ని అగైన్ మీకు లాగ్స్ అన్ని కూడా ఏదో ఒక ఫోల్డర్లో క్రియేట్ అవుతూ ఉంటాయి. మరి ఆ ఫోల్డర్ లాగ్స్ ఏజెంట్ కి చెప్తానే కదండి ఆ ఫోల్డర్ లో ఉన్నటువంటి ఫైల్స్ AWS లోకి పుష్ చేసేది. సో కాబట్టి అవన్నీ ఎక్కడ మెయింటైన్ చేస్తారండి, కాన్ఫిగరేషన్ ఫైల్లో మెయింటైన్ చేస్తారండి. లాగ్స్ ఏజెంట్ రన్ అవుతున్నప్పుడు ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఏవైతే కాన్ఫిగరేషన్స్ మీరు ఇచ్చారో వాటిని బేస్ చేసుకుని అది వర్క్ చేస్తూ ఉంటుందండి. సో EC2 నుంచి CloudWatch కి అయితే మనం ఇవన్నీ కూడా పుష్ చేస్తూ ఉంటాం. పుష్ చేస్తే దానికి మనకు ఒక IAM రోల్ అనేటువంటిది అయితే కావాల్సి అయితే వస్తుందండి. IAM రోల్ లేకపోతే మనకి పుష్ అనేటువంటి చేయలేం. IAM యూజర్ అనేటువంటి కాన్ఫిగర్ చేసుకొని క్రెడెన్షియల్స్ అనేవి మళ్ళీ మనం CLI ద్వారా మెయింటైన్ చేసుకునే పాసిబిలిటీ వస్తుంది కానీ బట్ రోల్ నుంచి కాన్ఫిగర్ చేసుకోవడం ఈజ్ సెక్యూర్ వే కాబట్టి దాన్నే మనం యూజ్ చేస్తామండి. అండ్ ఇక్కడ లాగ్స్ వచ్చేసరికి ఏమేం పాస్ లో ఉన్నాయి అనేటువంటిది కూడా మనం షేర్ చేస్తామండి. సో ఓన్లీ ఆ ఫైల్స్ మాత్రమే CloudWatch లాగ్స్ లోకి అయితే పుష్ చేస్తున్నాం. సో అగైన్ ఇక్కడ మీకు ఏదైతే కాన్ఫిగరేషన్ ఫైల్ స్టోర్ అవుతుందో దీన్ని మీరు ఎక్కడ స్టోర్ చేస్తారు, EC2 లోనే ఉంచుతారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు ఒక సర్వర్ కాబట్టి ఒక సర్వర్ కి మీరు మాన్యువల్ గా కాన్ఫిగర్ చేశారు, బాగానే ఉంది. కానీ ఇదే మీకు ఆటో స్కేలింగ్ లో ఉందనుకోండి, ఆటో స్కేలింగ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందండి, ఇటువంటి మీకు 10 సర్వర్స్ లాంచ్ అవ్వచ్చు, ఒక 20 సర్వర్స్ లాంచ్ అవ్వచ్చు. మరి అన్ని సర్వర్స్ లోకి వెళ్ళి మీరు మాన్యువల్గా ఇన్స్టాలేషన్ చేయలేరు కదండి. సో ఇక్కడ ఏదైతే కాన్ఫిగరేషన్ ఫైల్ ఉందో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ని మీరు కాపీ చేసుకుని సమ్వేర్ ఎక్కడో బయట ఎక్కడో పెట్టుకోవాలండి. సో అయితే మీకు ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ కనుక ఒకసారి గుర్తు చేసుకుంటే పారామీటర్ స్టోర్ అనేటువంటిది. సో పారామీటర్ స్టోర్ లో సో 2 వేస్ కింద మనకు యూజ్ అవుతుంది. ఒకటి సీక్రెట్ స్టోర్ చేయడానికి, సెకండ్ వన్ వచ్చేసి కాన్ఫిగరేషన్ స్టోర్ చేసుకోవడానికి అండి.
సో కాబట్టి ఈ ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్ అనేటువంటి దాంట్లో మన ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేటువంటి స్టోర్ చేసుకోవచ్చండి. ఇట్లా సర్వర్ లెవెల్ ఏవైనా కాన్ఫిగరేషన్స్ ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా మన పారామీటర్ స్టోర్‌లోనే కాన్ఫిగర్ చేసుకుంటామండి. సో అందు గురించి పారామీటర్ స్టోర్ అయితే మనకి యూజ్ అవుతూ ఉంటది. మీరు ఇక్కడ పారామీటర్ స్టోరే కాకపోయినా S3 అనేటువంటి దాంట్లో కూడా మీరు పెట్టుకోవచ్చండి. సో S3లో కూడా పెట్టుకున్నా మీకు S3 నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే పారామీటర్ స్టోర్‌లో స్టోర్ చేసుకోవడం, డీబీ పాస్వర్డ్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే సెక్యూర్ డేటా ఏదైనా ఉన్నా, ఆర్ ఎల్స్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్‌వి ఏమన్నా ఉన్నా పారామీటర్ స్టోర్‌లో యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతది అనంటే, మీకిక్కడ మనం ప్యాచింగ్స్ అని గాని, లేకపోతే EC2 రిలేటెడ్ అప్డేట్స్ అని గాని, మనం ఎస్ఎస్ఎం అనేటువంటి సర్వీస్ ఒకటి యూజ్ చేస్తామండి. సో, ఇక్కడ మీకు ప్యాచింగ్స్ అనేవి అప్డేట్ చేయడానికి గాని, లేకపోతే మనకు ఒక 10 సర్వర్స్ ఉంటే 10 సర్వర్స్‌లో ఒకేసారి కమాండ్స్ అనేవి రన్ చేయడానికి గాని, మీకు ఎస్ఎస్ఎం సర్వీస్ అనేటువంటిది మనం యూజ్ చేస్తూ ఉంటామండి. అయితే ఆ సర్వీస్ వచ్చేసి మనం సిసాప్స్ పార్ట్ డిస్కస్ చేస్తున్నప్పుడు అక్కడ డిస్కస్ చేస్తామండి. సో, అక్కడ డిస్కస్ చేసేటప్పుడు మీకు S3 అనేటువంటి మనం డైరెక్ట్‌గా ఇంటిగ్రేషన్ చేయలేమండి ఎస్ఎస్ఎంకి. సో, అటువంటి కేసెస్‌లో మీకు ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్ అనేటువంటిది మాత్రం మనం ఇంటిగ్రేట్ చేసుకోగలం. సో, అందు గురించి S3 అనేటువంటిది గాని, ఇటువంటి బైట్ సర్వీసెస్ కానీ మనం యూజ్ చేయమండి. ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్ అనేటువంటిది యూజ్ చేసుకుంటాం. సో, ఇక్కడ మీరు చెక్ చేస్తేనండి ఇప్పటిదాకా మనం ఒక్కొక్క సర్వీస్ యూజ్ చేస్తూ వచ్చామండి. కానీ ఇప్పుడు ఈ కేస్‌లో మీరు చెక్ చేస్తే 4 డిఫరెంట్ సర్వీసెస్‌ని మనం యూజ్ చేస్తున్నామండి. ఫస్ట్ వన్ వచ్చేసి EC2 యూజ్ చేస్తున్నాం. సెకండ్ వన్ ఐఏఎం రోల్ గురించి ఐఏఎం సర్వీస్ యూజ్ చేస్తున్నామండి. థర్డ్ వన్ క్లౌడ్ వాచ్ లాగ్స్ పుష్ చేసేదానికి లాగ్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. క్లౌడ్ వాచ్ సర్వీస్ యూజ్ చేస్తున్నాం. ఫోర్త్ వన్ వచ్చేసి పారామీటర్ స్టోర్ అనేవి యూజ్ చేస్తున్నామండి. చూస్తే ఇదంతా కూడా మనం జస్ట్ క్లౌడ్ వాచ్ లాగ్స్‌ని ఇక్కడ ఉన్నటువంటి EC2కి సంబంధించిన కస్టమ్ మెట్రిక్స్‌ని, కస్టమ్ లాగ్స్‌ని కూడా క్లౌడ్ వాచ్‌లోకి పుష్ చేసేదానికి మనం ఇవన్నీ కూడా చేయాల్సి అయితే వస్తున్నాయి. సో, ఇట్లా మనకి ఈ ఉన్నటువంటి యూజ్ కేస్‌లో 4 డిఫరెంట్ సర్వీసెస్ అయితే మనం యూజ్ చేస్తున్నామండి. అట్లా బేస్డ్ ఆన్ మన యూజ్ కేస్‌ని బట్టి, మన రిక్వైర్మెంట్ బట్టి ఏమేం సర్వీసెస్ యూజ్ అవుతాయో ఆ సర్వీసెస్ అన్ని కూడా మనం యూజ్ చేస్తామండి రియల్ టైమ్‌లో వచ్చేసి. అందుగురించి రియల్ టైమ్‌లో ఏమేం సర్వీసెస్ యూజ్ చేస్తారనేటువంటిది ప్రతి దానికి కూడా ఒక ఆర్కిటెక్చర్ అయితే డిఫైన్ చేస్తారు. ఆర్కిటెక్చర్‌లో మీకు డిఫరెంట్ సర్వీసెస్ అన్ని కూడా వాటి ఐకాన్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఒకసారి మనం దీనిపైన డెమో చూద్దామండి. సో, మన డెమో కేసెస్‌లో వచ్చేసి ఒక EC2 ఇన్స్టెన్స్ అనేటువంటిది క్రియేట్ చేసుకుంటాం. ఆల్రెడీ మనం ఇది క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్ డిప్లాయ్ చేసాం కాబట్టి మీకు అక్కడి నుంచి EC2 అయితే క్రియేట్ అవుతది. ఇన్ కేస్ అది లేకపోతే మీరు ఇంకోటైతే క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఆ EC2లో వచ్చేటువంటి EC2లో మనకు ఏజెంట్ అనేటువంటిది ఇన్‌స్టాలేషన్ చేసుకుంటామండి. సో, ఏజెంట్ రిలేటెడ్ ఇన్‌స్టాలేషన్స్ కమాండ్స్ అని నేను మీకు కమాండ్స్ ఫైల్‌లోనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. అండ్ వీటిని కాన్ఫిగరేషన్ చేస్తాము. దెన్ ఏజెంట్ స్టార్ట్ చేస్తాము. ఏజెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మెట్రిక్స్ అన్ని క్లౌడ్ వాచ్‌లోకి ఎట్లా వస్తున్నాయి? లేకపోతే కస్టమ్ లాగ్స్ అన్ని కూడా ఎట్లా క్లౌడ్ వాచ్ లాగ్స్‌లోకి వస్తున్నాయి అన్నటువంటిదంతా కూడా ఒకసారి చెక్ చేద్దాం. సేమ్ ఇవాళ ఏదైతే ప్యాటర్న్ మనం టెస్ట్ చేస్తామోనండి, మీ రియల్ టైమ్ సినారియోస్‌లో మీ అప్లికేషన్స్‌లో కస్టమ్ లాగ్స్ అనేవి మీరు క్లౌడ్ వాచ్‌లోకి పబ్లిష్ చేయాలి అన్నా, లేకపోతే కస్టమ్ మెట్రిక్స్ అనేవి మీరు పబ్లిష్ చేయాలి అన్నా, సేమ్ సినారియో మీరు యూజ్ చేయొచ్చండి వితౌట్ ఎనీ డిఫరెన్స్. జస్ట్ మీరు మీ లాగ్స్ ఫైల్ ఎక్కడ ఉంటది అనేటువంటి మెన్షన్ చేస్తే చాలు. రియల్ టైమ్ సినారియోస్ వచ్చినప్పుడు మీరు ఇదే కైండ్ ఆఫ్ యూసేజ్ అయితే సేమ్ అక్కడ కూడా చేస్తారండి. ఒకసారి నేనైతే కన్సోల్ మీకు షేర్ చేస్తాను. ఒకసారి చూద్దాం. EC2 ఇన్స్టెన్స్ కనెక్టర్ ద్వారా ఒకసారి కనెక్ట్ అయ్యి ఇన్‌స్టాలేషన్స్ అన్ని కూడా సెటప్ చేద్దామండి. సో, టెంప్లేట్ అయితే కంప్లీట్ అయింది. సో, రిసోర్సెస్‌లోకి వెళ్దాం. ఇన్స్టెన్స్ 1 అనేటువంటి కనిపిస్తుందండి. ఆర్ ఎల్స్ మీరు EC2 కన్సోల్‌కి వెళ్ళినా అక్కడైనా మీకు ఒకటే ఇన్స్టెన్స్ ఉంటది. సో, అదైనా మీరు యూజ్ చేసుకోవచ్చండి. సో, ఇన్స్టెన్స్ 1 దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్‌లో వచ్చేసి పోర్ట్ నంబర్ 22, పోర్ట్ నంబర్ 80 మీకు ఓపెన్‌లో ఉంటది. జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్. క్లిక్ ఆన్ కనెక్ట్. యాహ్! సో, జస్ట్ అడ్మిన్‌లోకి వచ్చేసేయండి. సుడో -i. సో, దెన్ మీకు సెకండ్ పార్ట్ చూస్తానండి కమాండ్ ఫైల్స్‌లో క్లౌడ్ వాచ్ లాగ్స్ అని చెప్పేసి అయితే కనిపిస్తది. సో, ఈ లాగ్స్ ఏజెంట్ వచ్చేసి AWS వాడు ప్రొవైడ్ చేస్తున్న లింక్ వచ్చేసి మీకు ఇది S3లోనే స్టోర్ అయ్యి ఉంటది. బట్ AWS వాడు మెయింటైన్ చేసే S3 బకెట్‌లో స్టోర్ అయ్యి ఉంటదండి. సో, అందు గురించి మనం దీన్ని wget అనేటువంటి ప్యాకేజ్ తోటి మనం లోకల్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుంటున్నాం. సో, కమాండ్ కాపీ చేసుకొని జస్ట్ పేస్ట్ చేసి క్లిక్ ఆన్ ఎంటర్. సో, ఫైల్ మీకు డౌన్‌లోడ్ అవుతదండి. వన్స్ ఇది డౌన్‌లోడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ ఆర్‌పిఎంని ఇన్‌స్టాల్ చేసేదానికి మనం ఆర్‌పిఎం కమాండ్ అయితే యూజ్ చేస్తామండి. ఆల్రెడీ మనం సుడోలో ఉన్నాం కాబట్టి మీరు సుడో అనేటువంటిది యూజ్ చేసినా చేయకపోయినా పర్లేదు. ఓకే. సో, డౌన్‌లోడ్ అయితే కంప్లీట్ అయింది. ఇన్‌స్టాలేషన్ చేద్దాం.
సో ఓకే. సో ఆర్‌పిఎం కూడా మనకి ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఐఏఎం రోల్ క్రియేట్ చేయాలండి. సో ఐఏఎం రోల్ వచ్చేసి మనం ఈ కింద ఉన్నటువంటి క్లౌడ్ వాచ్ ఏజెంట్ సర్వర్ పాలిసీ అనేటువంటిది యాడ్ చేయాలి. సో ఈ పాలిసీ ద్వారా ఇది బై డిఫాల్ట్ ఏడబ్ల్యూఎస్ వాడు మేనేజ్ చేసే పాలిసీయేనండి. సో ఏమేం పాలిసీ పర్మిషన్స్ కావాలో అవన్నీ వీడే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాడండి. బట్ అడిషనల్‌గా మనం క్లౌడ్ వాచ్‌కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్ అంతా తీసుకెళ్ళి ఎస్ఎస్ఎంలో స్టోర్ చేస్తాం కాబట్టి ఎస్ఎస్ఎం పర్మిషన్స్ కూడా మనం యాడ్ చేస్తున్నామండి. సో EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ మనం ఒకసారి ఐఏఎం రోల్‌కి వెళ్దాం. సెక్యూరిటీ ఇక్కడ ఎటువంటి ఐఏఎం రోల్ కూడా అటాచ్ చేసి లేదండి. సో కస్టమ్‌గా మనం ఒక ఐఏఎం సర్వీస్‌కి వెళ్ళి ఐఏఎం రోల్స్, క్రియేట్ రోల్. సో EC2 పైకి అప్లై చేస్తున్నాం కాబట్టి EC2నే చూస్ చేసుకుంటున్నామండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇక్కడ పాలిసీస్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ మీకు ఏవైతే మెన్షన్ చేసామో అవే తీసుకోండి. సో క్లౌడ్ వాచ్ ఏజెంట్ సర్వర్ పాలిసీ. సెలెక్ట్ సేమ్ అట్లనే SSM ఫుల్ పర్మిషన్స్. క్లిక్ ఆన్ నెక్స్ట్. Some name and create role. So instance details and security, actions, security, modify IAM role. అండ్ ఒకసారి రిఫ్రెష్ చేసి జస్ట్ మీరు యాడ్ చేసిన ఫిల్టర్ మీన్ యాడ్ చేసిన నేమ్ అయితే ఫిల్టర్ చేయండి. సో క్లౌడ్ వాచ్ ఏజెంట్ డెమో B4 అప్డేట్ ఐఏఎం రోల్. సో రోల్ అయితే అప్డేట్ అయిపోయింది. సో దట్ ఈస్ ఆల్. సర్వర్ పర్మిషన్స్ అయితే వచ్చేస్తాయి కదండి ఆటోమేటిక్గా. సో ఒకసారి మనం నెక్స్ట్ కాన్ఫిగర్ చేసేదానికి కమాండ్ అయితే రన్ చేద్దామండి. సో దీన్ని మనం కాన్ఫిగరేషనల్ విజర్డ్ అని అయితే కాల్ చేస్తాం. సో ఈ విజర్డ్ లోనే మీకు మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా తీసుకుంటుందండి. అంటే కస్టమ్ మెట్రిక్స్ ఏం కావాలి, లేకపోతే కస్టమ్ లాగ్స్ ఎక్కడి నుంచి పుల్ చేసుకోవాలనుకుంటున్నారు, మొత్తం ఈ సెటప్ అంతా కూడా మీకు ఇక్కడే ఉంటుందండి. సో మీకు మొత్తం అన్ని కూడా డిఫాల్ట్స్ అన్ని కూడా యాక్సెప్ట్ చేసేయండి. సో మీకు మెట్రిక్స్ అనేటువంటి ఒకే ఒక చోటన మాత్రమే అడ్వాన్స్డ్ అనేది పికప్ చేసుకుంటే మనం డెమో చేస్తున్నప్పుడు ఫాస్ట్ గా అయితే మెట్రిక్స్ అనేవి అన్ని కూడా పబ్లిష్ అవుతూ ఉంటాయి. సో ఈ కమాండ్ అంతా కూడా మనం ఇచ్చి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ గా మనం ఇన్స్టాల్ చేసిన దాంట్లో నుంచి ఉన్నటువంటి కాన్ఫిగరేషనల్ విజర్డ్ అండి. సో EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్. సో మీకు చూస్తే ఆపరేటింగ్ సిస్టమ్ అడుగుతుంది, మనది లైనక్సే కాబట్టి. సో డిఫాల్ట్ 1, సేమ్ EC2 ఆర్ ఆన్ ప్రెమైస్. EC2 కాబట్టి 1. సో రూట్ యూజర్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తుందండి బై డిఫాల్ట్. లేదు అనుకుంటే మీరు సెపరేట్ యూజర్ క్రియేట్ చేసి లైనక్స్ లో ఆ యూజర్ అనేది మీరు ప్రొవైడ్ చేయొచ్చు. మనం రూటే యూజ్ చేస్తాం. సో స్టాట్స్ డి అనేటువంటి డేమోన్ వచ్చేసి మనకి మెట్రిక్స్ కలెక్ట్ చేసేదానికి యూజ్ చేస్తామండి. సో స్టాట్స్ డి అనేటువంటిది లేకపోతే మీకు మెట్రిక్స్ కలెక్ట్ అవ్వవు. సో ఇది మీరు ఎస్ అనే చూస్ చేసుకోవాలి. నో అని ఇస్తే మెట్రిక్స్ మీకు కలెక్షన్ స్టాప్ అయిపోతుంది. బై డిఫాల్ట్ ఎస్ అనే ఉంటుంది. అండ్ డిఫాల్ట్ పోర్ట్స్ వచ్చేసి 8125 నుంచి మీకు రన్ అవుతుందండి. అండ్ డిఫాల్ట్ ఇంటర్వెల్ మీకు ఎవ్రీ 10 seconds కి కూడా మీకు లాగ్స్ అనేవి మెట్రిక్స్ అనేవి మీకు పుల్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మీకు డిఫాల్ట్ చాయిస్ వచ్చేసి 4 కనిపిస్తుందండి, 60 seconds అని చెప్పేసి. మీకు స్టాట్స్ డి డెమోని AWS లో చెక్ చేస్తే 2 different వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మీకు అడ్వాన్స్డ్ మనకి క్లౌడ్ వాచ్ డీటెయిల్డ్ మానిటరింగ్ అని చెప్పేసి స్టాండర్డ్ మానిటరింగ్ అని ఉంటుందండి. సో స్టాండర్డ్ ఏంటంటే EC2 మెట్రిక్స్ ఎప్పుడు ఎవ్రీ 5 minutes ఒకసారి మీకు చెక్ చేస్తూ ఉంటుందండి. కానీ డీటెయిల్డ్ తీసుకుంటే మీకు ఎవ్రీ 60 seconds కి కూడా మీకు లాగ్స్ పుష్ చేస్తూ ఉంటుంది. బట్ అగైన్ అక్కడ మీకు సెపరేట్ చార్జెస్ అయితే ఉంటాయి. మనం ఎవ్రీ 60 seconds తీసుకుందాం. సో కలెక్ట్ డి వచ్చేసి మీకు లాగ్స్ కానీ ఇది కూడా మనకి మెట్రిక్స్ గా యూజ్ చేస్తారండి ఈ డెమోని కూడా. సో CPU, మెమరీ అండ్ ఎక్సెట్రా మొత్తం ఈ లాగ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ వస్తాయి. ఇవన్నీ కూడా మీరు జస్ట్ ఎంటర్ చేసేస్తే మనకు సరిపోతుంది. ఒకే ఒక ప్లేస్ లో మనం అయితే అడ్వాన్స్డ్ చూస్ చేసుకుందాం. సో దట్ ఎందుకంటే మనకి డిలే లేకుండా ఈ పర్టికులర్ ప్లేస్ లో చెక్ చేస్తే డిఫాల్ట్ మెట్రిక్స్ కాన్ఫిగ్ డూ యూ వాంట్ అడ్వాన్స్డ్ తీసుకోండి ఒక్క ప్లేస్ లో మాత్రమే. సో 3 అనేటువంటిది ఎంటర్ చేస్తే మనకి అడ్వాన్స్డ్ పికప్ చేసుకుంటుంది.
మనం ఇప్పటిదాకా ఇచ్చినటువంటి సెట్టింగ్స్ అన్ని కూడా ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఫైల్ అంతా కూడా చెక్ చేసుకొని మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి వాల్యూస్ వచ్చినాయా లేదా అన్నటువంటిది అంతా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఎవ్రీథింగ్ ఫైన్ అనుకుంటే మనం కస్టమ్ మెట్రిక్స్ అనుకుంటున్నాం కదండి. సో సిపియు అనేటువంటిది వస్తుంది. సిపియులో ఇవన్నీ వస్తాయండి. దెన్ డిస్క్ వస్తుంది, డిస్క్ ఐఓ వస్తుంది, మెమరీ వస్తుంది, నెట్ స్టాట్ వస్తుంది, స్టాట్స్ డి స్వాప్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ట్రా వచ్చేటువంటి కస్టమ్ మెట్రిక్స్ అండి. ఇవన్నీ నార్మల్ డిఫాల్ట్ మెట్రిక్స్ లో మనకు రావు. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే సో ఇఫ్ యూ సాటిస్ఫైడ్ యూ కెన్ ఎంటర్ 1 ఆర్ ఎల్స్ నో. నో చేస్తే మీకు మళ్ళీ రీకాన్ఫిగరేషన్ అడుగుతుందండి. మనం 1 తీసుకుందాం ఎందుకంటే మనం ఇచ్చినవి అవే కాబట్టి. మీరు క్లౌడ్ వాచ్ లాక్స్ కూడా మీరు కాన్ఫిగర్ చేయాలి అనుకుంటే మీరు ఎస్ ఇవ్వచ్చు. లేదు ఓన్లీ మెట్రిక్స్ వరకే చేస్తే కనుక మీరు జస్ట్ నో అని ఇచ్చేస్తే మీకు విజిట్ కంప్లీట్ అయిపోతుందండి. బట్ ఇక్కడ మనం లాక్స్ కూడా కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎస్ తీసుకుందాం. సో ఎస్ 1 ఇస్తున్నానండి. క్లిక్ ఆన్ ఎంటర్. డూ యూ హ్యావ్ ఎనీ ఎగ్జిస్టింగ్ క్లౌడ్ వాచ్ లాగ్స్ ఏజెంట్? ఓకే, మనకి లాగ్ ఏజెంట్ ఆల్రెడీ లేదు కాబట్టి తీసుకుంటున్నాం. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. సో డూ యూ వాంట్ టు మానిటర్ లాగ్ ఫైల్స్? ఎస్. లాగ్ ఫైల్ పాత్ ప్రొవైడ్ చేయండి. సేమ్ ఈ పాత్స్ కూడా నేను ఇక్కడ మీకు యాడ్ చేశాను. సో var/log/secure ఈ ఫోల్డర్ పాత్ ని మనం ఇక్కడ యాడ్ చేస్తామండి. సో నార్మల్లీ మనం ఎవ్రీ టైమ్ EC2కి లాగిన్ అయ్యేటప్పుడు కీ పేర్ ఇచ్చి లాగిన్ అవుతూ ఉంటాం కదండి. సో లాగిన్ అయ్యే లాగ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే అది మీకు సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అవన్నీ కూడా మీకు var/log/secure లోనైతే వస్తూ ఉంటాయండి. సో డిఫాల్ట్ చాయిస్ సెక్యూర్ అనే నేమ్ వస్తుంది. మనకి అది కాదు, కస్టమ్ నేమ్ యాడ్ చేద్దాం. var/log/secure అనేటువంటి నేమ్ మీకు క్లౌడ్ వాచ్ లో లాగ్ ఫైల్ కింద లాగ్ గ్రూప్ అయితే క్రియేట్ అవుతుందండి. సో కాబట్టి ఎంటర్. సో డిఫాల్ట్ చాయిస్ ఇన్స్టెన్స్ ఐడి ఫైన్. సో ఏ ఇన్స్టెన్స్ లో రన్ అయితే ఆ ఇన్స్టెన్స్ ఐడి మీకు బై డిఫాల్ట్ యాడ్ అయిపోతుందండి. సో దీన్ని మనం డైమెన్షన్స్ కింద చెప్పుకున్నాం ఎర్లియర్ గా. ఎంటర్. లాగ్ ఫైల్ రిటెన్షన్ ఎంత, ఎన్ని డేస్ వరకు మీకు లాగ్ స్టోర్ అయి ఉండాలని నెంబర్ ఆఫ్ డేస్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్రెసెంట్ 1 చూస్ చేసుకున్నా. సో దట్ 1 డే తర్వాత మనకి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. మీకు -1 ఉంటే ఏంటంటే నో రిటెన్షన్ అండి. సో అసలు మీకు ఆ లాగ్స్ అన్ని కూడా క్లౌడ్ వాచ్ లో ఉంటూనే ఉంటాయి. లేదు మనం డెమో చేసిన తర్వాత రిమూవ్ చేసేసుకున్నా పర్లేదు. బట్ నేనైతే ప్రెసెంట్ 1 చేస్తున్నాను. సో ఆఫ్టర్ 1 డే తర్వాత ఆటోమేటిక్గా లాగ్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. సో డూ యూ వాంట్ టు స్పెసిఫై ఎనీ అడిషనల్ లాగ్ ఫైల్? ఎస్. సెకండ్ లాగ్ ఫైల్ పాత్ ప్రొవైడ్ చేద్దామండి. var/log/httpd యాక్సెస్ లాగ్. మన వెబ్ సర్వర్ ద్వారా యాక్సెస్ చేసే లాగ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయండి. సో ఇక్కడ కూడా నేమ్ వచ్చేసి సేమ్ మనం ఏదైతే పాత నేమ్ ఇచ్చామో అదే నేమ్ తో క్రియేట్ చేద్దాం. అండ్ ఇన్స్టెన్స్ ఐడి కామన్. అండ్ ఇక్కడ కూడా 2 తీసుకుందాం అండి ఫర్ 1 days. సో డూ యూ వాంట్ టు స్పెసిఫై ఎనీ అడిషనల్ లాగ్ ఫైల్స్? ఎస్. థర్డ్ ఫైల్ పాత్ ఇవ్వండి. సో ఇది వచ్చేసి మీకు HTTPలో ఏమైనా ఎర్రర్స్ వస్తే కనుక ఎర్రర్ లాగ్స్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. సో ఇన్స్టెన్స్ కనెక్ట్, పేస్ట్ అండ్ లాగ్ గ్రూప్ నేమ్ కూడా సేమ్ నేమ్ అయితే పేస్ట్ చేయండి. అండ్ ఇన్స్టెన్స్ ఐడి, నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసి మీరు 2 పెట్టుకోండి, అంటే 1 సెలెక్ట్ అవుతుంది మీకు. సో డూ యూ వాంట్ టు స్పెసిఫై అడిషనల్ లాగ్ ఫైల్స్? నో. మనం ఓన్లీ 3 ఫైల్స్ మనం ఇక్కడ మానిటర్ చేస్తున్నామండి. సో దట్స్ ఇట్. మనం ఒకసారి ఏం చేద్దామంటే నో చేసేద్దాం. సో 2. సో మొత్తం అగైన్ ఇప్పుడు మొత్తం ప్రీవియస్ గా క్రియేట్ చేసిన మెట్రిక్స్ కి అండ్ ఇప్పుడు కొత్తగా మీరు యాడ్ చేసినటువంటి లాగ్ ఫైల్స్ కి కలిపి మీకు ఒక కాన్ఫిగరేషన్ అయితే క్రియేట్ అవుతుందండి. సో చూస్తే మీకు మీరు యాడ్ చేసిన లాగ్ ఫైల్స్ డీటెయిల్స్ కూడా ఈ అడిషనల్ JSON కాన్ఫిగరేషన్ ఫైల్ లో యాడ్ అయిందండి. సో డూ యూ వాంట్ టు స్టోర్ ద కాన్ఫిగ్ ఇన్ SSM పారామీటర్ స్టోర్? ఎస్. ఎందుకంటేనండి ఇప్పుడు ఇదే కాన్ఫిగరేషన్ మనం ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేయడానికి కాన్ఫిగరేషన్ విజార్డ్ అంతా రన్ చేయడానికి 5 minutes 10 minutes టైం పట్టిందండి. ఎవ్రీ సర్వర్ లో కూడా మీరు ఇదే చేయాలంటే టైం వేస్ట్ కాబట్టి ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏదైతే JSON క్రియేట్ అయిందో ఈ ఫైల్ ని మీరు తీసుకెళ్లి ఒక SSM పారామీటర్ స్టోర్ లో పెట్టుకుంటే మీరు సెకండ్ టైం వేరొక ఇన్స్టెన్స్ లాంచ్ చేసిన వెబ్ సర్వర్ రిలేటెడ్ గా సేమ్ ఇవే కాన్ఫిగరేషన్స్ అక్కడ కూడా మీరు ఇస్తారు కాబట్టి సేమ్ ఇదే కాన్ఫిగరేషన్ ఫైల్ తో డైరెక్ట్ గా మీరు కమాండ్ రన్ చేసేసినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఆ మొత్తం మానిటరింగ్ అంతా స్టార్ట్ అయిపోతుందండి. సో మనం ఏం చేద్దాం అంటే డూ యూ వాంట్ టు స్టోర్ కాన్ఫిగ్ ఇన్ SSM పారామీటర్ స్టోర్? ఎస్, స్టోర్ చేయమని చెప్దాం. సో బై డిఫాల్ట్ ఇక్కడ మనం చెక్ చేసినప్పుడు అండి మనకి ఇక్కడ పారామీటర్ స్టోర్ లో ఎటువంటి పారామీటర్స్ మీకు కనపడడం లేదండి. ఓన్లీ 5 పారామీటర్స్ ఉన్నాయి. సో AWS వాటి స్టోర్ చేసిన ఎక్స్ట్రా ఏం లేదు. మీరు ఇప్పుడు ఈ కమాండ్ రన్ చేసిన ఒక న్యూ పారామీటర్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుందండి. సో చూస్తే మీకు పారామీటర్ నేమ్ వచ్చేసి మీకు అమెజాన్ క్లౌడ్ వాచ్ అనేటువంటి దాంతో స్టార్ట్ అవుతుంది అండ్ లైనెక్స్ అనేటువంటిది యాడ్ అవుతుంది. మీరు సేమ్ నేమ్ కావాలంటే సేమ్ నేమ్ తో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ పార్ట్ మాత్రం సేమ్ ఉండాలండి, అమెజాన్ క్లౌడ్ వాచ్ అనేది. దెన్ రిమైనింగ్ నెక్స్ట్ లైనెక్స్ ప్లేస్ లో మీరు ఏదైనా నేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. సో AP South 1 లో ఉన్నటువంటి పారామీటర్ స్టోర్ కాబట్టి ముంబై రీజన్ ఎస్.
అండ్ ఇక్కడ మీకు AWS క్రెడెన్షియల్స్ చూపిస్తుంది. బై డిఫాల్ట్ మీకు మనం యాడ్ చేసిన రోల్ నుంచి పికప్ చేసుకుంది. అవి కాకుండా ఏదైనా IAM యూజర్ యూజ్ చేయాలంటే మీరు 2 సెలెక్ట్ చేసుకుంటారండి. సో ఎంటర్. సో సక్సెస్‌ఫుల్లీ మనకి కాన్ఫిగరేషన్ అయితే స్టోర్ అయిందండి. ఒకసారి మన పారామీటర్ స్టోర్‌కి వెళ్దామండి. సో ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. మీకు చూస్తే అమెజాన్ లైనక్స్, అమెజాన్ క్లౌడ్ వాచ్ లైనక్స్ అని చెప్పేసి ఒకటొచ్చింది. దీన్ని చూద్దామండి. మీకు మొత్తం ఏదైతే జేసన్ ఫైల్ క్రియేట్ అయిందో, ఆ జేసన్ ఫైల్ అంతా కూడా మీకు ఇక్కడ వాల్యూలో వచ్చేస్తదండి. మనం ఇప్పుడు జేసన్ ఫైల్ యూజ్ చేసుకొని ఒక కమాండ్ రన్ చేస్తామండి. ఈ కమాండ్ రన్ చేస్తున్నప్పుడు మనకి యాక్చువల్లీ కాన్ఫిగరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఈ 2 కమాండ్స్ కూడా రన్ చేద్దామండి. ఈ 2 కమాండ్స్ రన్ చేసిన తర్వాత దెన్ మీకు ఈ కమాండ్ ఉంటది. సో ఇదేం చేస్తదంటే యాక్చువల్లీ కాన్ఫిగరేషన్ లోడ్ చేసుకొని ఏజెంట్‌ని అయితే స్టార్ట్ చేస్తదండి. మీకు ఇదే కమాండ్‌లో మీరు చెక్ చేస్తే మనకి ఫైల్ లోకల్‌లో ఉన్నప్పటికీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటేనండి, మీరు లాస్ట్‌లో చెక్ చేస్తే -c అంటే కాన్ఫిగరేషనల్ ఫైల్ SSM నుంచి పుల్ చేసుకోమని చెప్తున్నామండి. సో SSM కోలన్ ఏదైతే నేమ్ యాడ్ చేస్తారో ఆ నేమ్‌ని మీకు ఇక్కడ ఉంటదండి. ఒకవేళ మీరు పైన SSM పారామీటర్ స్టోర్‌లో స్టోర్ చేసే ఫైల్ నేమ్ గనుక చేంజ్ చేసి ఉంటే అదే నేమ్‌ని మీరు ఇక్కడ కూడా చేంజ్ చేయాలి. మీరు నెక్స్ట్ వేరే సెకండ్ సర్వర్, థర్డ్ సర్వర్‌లోకి వెళ్తున్నప్పుడు మీరు పైన కాన్ఫిగరేషన్ అంతా చేయకుండా జస్ట్ మీరు ఈ ఒక్క కమాండ్ రన్ చేసుకుంటే, అంటే మీరు ఇన్‌స్టాలేషన్ చేయాలి. ఇన్‌స్టాలేషన్ చేసుకున్న తర్వాత జస్ట్ ఈ ఒక్క కమాండ్ ఒకటి రన్ చేస్తే సరిపోతదండి. ఆటోమేటిక్‌గా SSM నుంచి పుల్ చేసుకొని మీకు ఈ కాన్ఫిగరేషన్ అంతా కూడా ఆటో కాన్ఫిగర్ అయిపోతుంది. ఒకసారి కాపీ చేసుకొని ఇవి 2 కమాండ్స్ రన్ చేద్దామండి. దెన్ వన్స్ ఇది మనం రన్ చేయగానే మనకి క్లౌడ్ వాచ్‌లోనైతే సమ్ లాగ్స్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కాన్ఫిగరేషన్ వాలిడేషన్ సక్సీడెడ్. క్రియేటెడ్ ఎ సిమ్ లింక్. సో ఆటోమేటిక్‌గా క్లౌడ్ వాచ్ లాగ్స్ అంతా కూడా మనకి పుష్ అవుతూ ఉంటది. ఒకసారి చూద్దామండి. క్లౌడ్ వాచ్‌లోకి వెళ్దాం. క్లౌడ్ వాచ్. లాగ్స్, లాగ్ గ్రూప్స్. మనకి వచ్చేటువంటి పాత్ ఏంటంటే var/log/ ఇదే నేమ్స్ కదండీ మనం ఇచ్చింది. సో var/log/ మీరు ఇక్కడ చూస్తే మనం 1 డే రిటెన్షన్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ రిటెన్షన్స్‌లో 1 డే అయితే వస్తున్నాయి. సో దీన్ని ఓపెన్ చేస్తాను. సో బై డిఫాల్ట్ ఎటువంటి యాక్సెస్ లాగ్స్ లేవు. ఎందుకంటే ఇది ఇప్పుడు మనమే ఎనేబుల్ చేసాం. ఎనేబుల్ చేసిన తర్వాత ఎవరు యాక్సెస్ చేయలేదు. నేనేం చేస్తానంటే ఒకసారి ఈ ఐపీ తీసుకొని బ్రౌజ్ చేస్తానండి ఐపీ మీద. పోర్ట్ నంబర్ 80 ఓపెన్‌లో ఉంది కాబట్టి మనకి వెబ్ పేజ్ అయితే వచ్చింది. సరే క్లౌడ్ వాచ్‌లోకి వెళ్లి లాగ్స్‌ని రిఫ్రెష్ చేద్దాం. ఒక లాగ్ గ్రూప్ అయితే వచ్చిందండి. లాగ్ స్ట్రీమ్ అయితే వచ్చింది. ఇన్స్టెన్స్ ఐడీ నేమ్ అయితే వచ్చింది. ఓపెన్. మీకు లోపల యాక్సెస్ లాగ్స్‌లో సర్వర్ లెవెల్‌లో అపాచీకి ఏవైతే లాగ్స్ వచ్చినాయో లాగ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ పబ్లిష్ చేసేస్తదండి. సో చూస్తే మీకు మనకి యాక్సెస్ అయింది ఇప్పుడు ఇవి. ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను నేను. మీకు మళ్ళీ ఎక్స్ట్రా లాగ్ అయితే వస్తదండి. క్లౌడ్ వాచ్ లాగ్స్. సో రెజ్యూమ్ చేద్దాం. మీరు చూస్తే అడిషనల్‌గా 2 లాగ్స్ అయితే ప్రింట్ అయినాయి. ఎందుకంటే ఈ పేజెస్ మీకు ఇక్కడి నుంచి మనం యాక్సెస్ చేసాం కాబట్టి. సో ఇట్లా మీకు లాగ్స్ అన్నీ కూడా లైవ్‌గా వస్తూ ఉంటాయి. AWS వాడే ఆటోమేటిక్‌గా లాగ్ రొటేషన్ అంతా చేస్తూ ఉంటాడు. సో హౌ టు అండర్‌స్టాండ్ దీస్ లాగ్స్ అనేటువంటిది మీరు అపాచీని అండర్‌స్టాండ్ చేసుకోవాలి. లాగ్స్‌ని ఎట్లా పుష్ చేయాలనేటువంటిదైతే ఈ వేలో పుష్ చేయొచ్చనమాట. సో అండ్ నాట్ ఓన్లీ దిస్ వన్ అండి, మీకు సెక్యూర్ అనేటువంటిది ఒకటి కనిపిస్తుందనమాట. సో సెక్యూర్‌లో వచ్చేసి మీకు ఇక్కడ కూడా ఇన్స్టెన్స్ ఐడీ వస్తది. ఇవన్నీ ఏంటంటేనంటే మనకి ఆహ్, మనం పుట్టి ద్వారా కనెక్ట్ అయినా, మొబైల్ స్టామ్ ద్వారా కనెక్ట్ అయినా, లేకపోతే ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ ద్వారా కనెక్ట్ అయ్యామండి. సో ఎట్లా మీరు కనెక్ట్ అయినా ఆ లాగ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ సెషన్ మీకు యాక్టివ్ అయ్యిందా? సెషన్ క్లోజ్ అయ్యిందా? లేకపోతే ఎవరైనా కనెక్ట్ అవ్వడానికి కనెక్షన్ చేస్తున్నప్పుడు ఫెయిల్ అయిందా కనెక్షన్ అనేటువంటిది మొత్తం లాగ్స్ అనేవి ఇక్కడ మీకు లైనక్స్‌లో ఈ ఫోల్డర్‌లో మీకు స్టోర్ అవుతూ ఉంటాయి. సో సేమ్ అవే లాగ్స్ వచ్చేసి మనం ఇక్కడ పబ్లిష్ చేస్తున్నామండి. సో టోటల్‌గా చెక్ చేస్తే మనకి 3 కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ మనకి వెబ్ పేజ్‌లో గనుక ఏమైనా ఎర్రర్స్ వస్తే, ఎర్రర్స్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఎర్రర్ లాగ్‌లోనైతే కనిపిస్తూ ఉంటదండి. సో అవన్నీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా లాగ్స్ గురించి. ఒకసారి మెట్రిక్స్ కూడా చూద్దామండి. సో మెట్రిక్స్‌లో ఆల్ మెట్రిక్స్ మీకు క్లౌడ్ వాచ్ ఏజెంట్ ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత మీకు కస్టమ్ నేమ్ స్పేస్ అనేటువంటిది ఒకటొస్తది. 2 నేమ్ స్పేసెస్ వస్తాయి. AWS నేమ్ స్పేస్ అండ్ కస్టమ్ నేమ్ స్పేస్. AWS నేమ్ స్పేస్‌లో వచ్చేసి మీకు డిఫాల్ట్ మెట్రిక్స్ అన్నీ కూడా ఉంటాయి.
కస్టమ్ నేమ్ స్పేస్లో మన క్లౌడ్ వాచ్ ఏజెంట్ ఇన్స్టాల్ చేసాం కదండి. సో ఏజెంట్ రిలేటెడ్ మెట్రిక్స్ అన్ని కూడా మనకి ఇక్కడ వస్తాయి. సో ఇందులో బై ఇన్స్టెన్స్ ఐడి పికప్ చేసుకుందామండి. సో క్లౌడ్ వాచ్ ఏజెంట్ ఒకసారి మనం డిప్లాయ్ చేసిన ఇన్స్టెన్స్ ఐడిని కాపీ చేసుకోండి. కాపీ జస్ట్ ఒకసారి సెట్ చేద్దాం. ఓకే. సో టోటల్ 15 మెట్రిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ పర్టికులర్ ఇన్స్టెన్స్ ఐడి మీద. సో మీరు చెక్ చేస్తే మన సర్వర్కి మెమరీ యూజ్డ్ పర్సంటేజ్ వచ్చిందండి. ఇది బై డిఫాల్ట్ మనకి డిఫాల్ట్ మెట్రిక్స్లో లేదు. ఒకసారి చెక్ చేద్దాం. సో పైన లైన్ కాకుండా నెంబర్ తీసుకోండి. అండ్ లాస్ట్ 1 అవర్ కాకుండా జస్ట్ 1 అవర్ తీసుకుందాం. సో 21.9% ఉందండి మెమరీ 100%లో. సేమ్ అట్లా కొంచెం కిందకి వస్తే మనకి CPU అండ్ డిస్క్ ఒకటి చెక్ చేద్దాం. ఇవి రెండు ఇంపార్టెంట్ అండి. డిస్క్ యూజ్డ్ పర్సంటేజ్ ఉంది. సో డిస్క్ వచ్చేసి టోటల్ మనకి అసైన్ చేసిన 8 జీబీలో 5.3% అయితే కన్జంప్షన్ చేస్తున్నాం. ఇట్లా ఇవి 2 కస్టమ్ మెట్రిక్స్ కూడా మనకి ఏజెంట్ అనేటువంటిది ఇన్స్టాల్ చేసాక వస్తుంది. డిఫాల్ట్ మెట్రిక్స్ తో మనకు రాదు. ఒకవేళ మీ సినారియోస్ లో మీకు ఎప్పుడైనా కస్టమ్ లాక్స్ అనేవి కావాలన్నా, కస్టమ్ మెట్రిక్స్ అనేవి కావాలి అన్నా మీరు ఏజెంట్ అనేటువంటిది ఇన్స్టాల్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే AWS టూల్స్ యూస్ చేసుకుంటారు. అంటే క్లౌడ్ వాచ్ లో కస్టమ్ ఏజెంట్ ఇన్స్టాల్ చేసుకుంటారండి. అండ్ దీనితో పాటు మీకు బయట ఉన్నటువంటి మానిటరింగ్ సర్వీసెస్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చండి. ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం క్లౌడ్ వాచ్ కూడా ఒక ఏజెంట్ ఇన్స్టాల్ చేసాం. సేమ్ అట్లా డిఫరెంట్ మానిటరింగ్ సర్వీసెస్ చెక్ చేస్తే మీకు సైట్ 24/7 అనేటువంటిది ఉంది. సో ఇది కూడా మీకు మానిటరింగ్ చేసేటువంటి ఒక టూల్ అండి. సేమ్ ఇది కాకుండా మీకు డేటా డాగ్ అనేటువంటిది కూడా ఉంది. సో ఇది మీకు మానిటరింగ్ సర్వీస్ ఏనండి. ఇట్లా నాగియోస్ అని, మీకు ప్రొమెథియోస్ అని, సో ఇట్లా మీకు చాలా సర్వీసెస్ ఉన్నాయి. సో అందులో మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. క్లౌడ్ వాచ్ ఏజెంట్, క్లౌడ్ వాచ్ కస్టమ్ లాక్స్ యూస్ చేసుకోవాలని కాదండి. సో క్లౌడ్ వాచ్ కస్టమ్ లాక్స్ యూస్ చేసుకున్నా మళ్ళీ మీకు సెపరేట్ చార్జెస్ ఉంటాయి. అటు మళ్ళీ లాక్స్ పుష్ చేస్తున్నా సెపరేట్గా కూడా మీకు మళ్ళీ చార్జ్ చేస్తాడు. సో అట్లా మీరు డిఫరెంట్ టూల్స్లో యూస్ చేసుకొని ఏ టూల్ అయితే మీకు ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుంది, మీ రిక్వైర్మెంట్ అంతా సాటిస్ఫై చేస్తుందని దాన్ని బట్టి కూడా కొన్ని కంపెనీస్ వచ్చేసి డేటా డాగ్ యూస్ చేస్తూ ఉంటాయి. కొన్ని కంపెనీస్ సైట్ 24/7 యూస్ చేస్తూ ఉంటాయి. కొన్ని కంపెనీస్ వచ్చి వేరే యూస్ చేసుకుంటూ ఉంటాయి. అది బేస్డ్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. బట్ యాజ్ పర్ AWS వచ్చేసి మనం క్లౌడ్ వాచ్ లాక్స్ అయితే కస్టమ్ క్లౌడ్ వాచ్ ఏజెంట్ అయితే యూస్ చేసుకుంటామండి. సో అవి యూస్ చేసిన లాక్స్ అన్ని కూడా మన సేమ్ క్లౌడ్ వాచ్ అయితే పుష్ అవుతూ ఉంటాయి. అండ్ ఇవే మీరు థర్డ్ పార్టీ టూల్స్ యూస్ చేసుకున్నప్పుడు ఈ లాక్స్ అన్ని కూడా వాటి రిలేటెడ్ డాష్ బోర్డ్స్ లో వాటికి వేరే వెబ్సైట్స్ ఉంటాయి కదండి. ఆ వెబ్సైట్స్ లో మీరు చెక్ చేసుకుంటూ ఉంటారు. బట్ AWS పర్స్పెక్టివ్ లో, సర్టిఫికేషన్ పర్స్పెక్టివ్ లో మీకు అన్ని కూడా AWS రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడు AWS రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినా మీరు క్లౌడ్ వాచ్ లాక్స్ ఏజెంట్ అనేటువంటిది మీరు మెన్షన్ చేయాలండి, ఆర్ క్లౌడ్ వాచ్ కస్టమ్ ఏజెంట్. సో ఇట్లా మనం ఏజెంట్ యూస్ చేసుకుని మొత్తం ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసుకోవచ్చు. వన్స్ మీరు డెమో కంప్లీట్ చేసిన తర్వాత మొత్తం క్లౌడ్ వాచ్ అయితే రిమూవ్ చేసేయండి. బట్ ఇక్కడ మనం ఒక మాన్యువల్ గా ఒక IAM రోల్ యాడ్ చేసాం కాబట్టి IAM రోల్ ఒకటి రిమూవ్ చేసేద్దాం. సెక్యూరిటీ మోడిఫై IAM రోల్, నో IAM రోల్, అప్డేట్ IAM రోల్, డిటాచ్, డిటాచ్. సో దట్స్ రిమైనింగ్ అంతా కూడా మీరు క్లౌడ్ ఫార్మేషన్ డిలీట్ చేస్తే సరిపోతుంది. డిలీట్. అండ్ ఈ పారామీటర్స్ మీరు ఉంచినా డిలీట్ చేసినా మీకు ప్రాబ్లం ఏమి రాదండి. సో ఇవి మీరు ఉంచవచ్చు, డిలీట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. కాస్ట్ ఏమీ రాదు కాబట్టి మీకు ప్రాబ్లం ఏమీ ఉండదండి. సో ఏమైనా క్వెరీస్ ఉంటే మీరు ఒకసారి చాట్లో యాడ్ చేయండి. సో డిలీట్ ఇన్ ప్రోగ్రెస్, ఫైన్, ఇది డిలీట్ అవుతుంది. సో దివ్యారెడ్డి గారు RPM అంటే మీకు అది ప్యాకేజ్ మేనేజర్ అండి. సో మనకి M అనేటువంటిది ఎట్లా ఉంది, RPM అనేటువంటిది అట్లా ఉంది. సో AWS వాడు మనకి లాగ్స్ ఏజెంట్ వచ్చేసి RPM లో ప్రొవైడ్ చేస్తున్నాడు. సో దట్ RPM లో మనం అది ఇన్స్టాల్ చేస్తామండి. సో ప్రీవియస్కి వచ్చేసి మనం M ఇన్స్టాల్ wget అని, సో ఇటువంటివన్నీ యూజ్ చేస్తాం. M ఇన్స్టాల్ HTTPD అని. సో ఇది కూడా RPM అనేటువంటిది కూడా మీకు ప్యాకేజ్ మేనేజర్. సో ధరణి గారు IAM రోల్ ఎక్స్ప్లిసిట్ గా మనం ఎందుకు రిమూవ్ చేసాము అని అంటే క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా క్రియేట్ చేసిన దాంట్లో IAM రోల్ లేదు. IAM రోల్ కస్టమ్ గా ఎక్స్ప్లిసిట్ గా మనం క్రియేట్ చేసి మనం అటాచ్ చేస్తాం.
సో క్లౌడ్ ఫార్మేషన్ కానీ టెరాఫామ్ కానీ అది మీకు డిలీట్ అవ్వాలన్నా, క్రియేట్ అవ్వాలన్నా, అప్డేట్ అవ్వాలన్నా క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా క్రియేట్ అయిన రీసోర్సెస్ మాత్రమే డిలీట్ చేయగలిగితే అక్కడ వరకే దానికి పర్మిషన్ ఉంటుందండి. మనం కస్టమ్గా యాడ్ చేసిన వాటికి దానికి పర్మిషన్ ఉండదు. సో అందు గురించి మనం ఏదైతే ఎక్స్ప్లిసిట్గా యాడ్ చేసాం దాన్ని రిమూవ్ చేసేసాను. దట్ ఈస్ ద రీజన్ అనమాట. సేమ్ ఇదే మీకు టెరాఫామ్ యూస్ చేసిన, క్లౌడ్ ఫార్మేషన్ యూస్ చేసిన సేమ్ అట్లానే చేయాల్సి వస్తుంది. సో అభినవ్ గారు, మీరు ఏజెంట్ స్టాప్ చేయాలంటే మీరు ఏజెంట్ ఆ పర్టికులర్ పాత్రలకు వెళ్ళే సర్వీస్ మీరు స్టాప్ చేసేయచ్చు. దాన్ని నీకు కమాండ్ అనేది నేను తర్వాత షేర్ చేస్తాను. ఆర్ఎల్స్ మీరు దాని యొక్క పిఐడి ఉంటుంది కదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ టాస్క్ రన్ అవుతున్నది. సో మీరు ఆ టాస్క్ని క్లిక్ చేసేసినా సరిపోతుంది. నేను ఒకసారి దాన్ని స్టాప్ చేస్తే దాని కమాండ్ కూడా షేర్ చేస్తాను. యా, సో ఇవి మనకు వచ్చేసి నార్మల్ రియల్ టైమ్ కేసెస్లో యూజ్ అయ్యేటువంటి కేసెస్ అండి. సో పారామీటర్ స్టోర్ అండ్ క్లౌడ్ వాచ్ కస్టమ్ లాగ్స్ అండ్ కస్టమ్ మెట్రిక్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ వచ్చేసి మన సర్టిఫికేషన్ స్పెసిఫిక్ లో కూడా చూద్దామండి. సో EC2 ప్లేస్మెంట్ గ్రూప్స్ అండ్ ABS ఆప్టిమైజ్డ్ అనమాట. సో EC2 ప్లేస్మెంట్ గ్రూప్స్ అంటే ఏంటి? సో మీకు ఇక్కడ నేమ్ సజెస్ట్ చేస్తున్నట్టుగానే EC2 అనేటువంటి మనందరికీ తెలుసండి. EC2 ఈజ్ ఓకే, ఫైన్, బాగానే ఉంది. బట్ ప్లేస్మెంట్ గ్రూప్స్ అంటే ఏంటి? సో ప్లేస్మెంట్ గ్రూప్స్ అంటేనండి, నార్మల్లీ మీరు EC2 అనేటువంటి డిప్లాయ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా మనకి అవైలబిలిటీ జోన్ 1 అనుకోండి. అవైలబిలిటీ జోన్ 1 లో మనం లాంచ్ చేసేదాన్ని ట్రై చేస్తున్నాం. అవైలబిలిటీ జోన్ 1 లో మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి. DC2 ఆర్ DC3 ఎన్ని డేటా సెంటర్స్ ఉంటాయి అనేటువంటి మనకు తెలియదండి. అండ్ ఈచ్ డేటా సెంటర్లో కూడా మల్టిపుల్ ర్యాక్స్ అనేవి ఉంటాయండి. ర్యాక్స్ అన్ని ఒకటే ప్లేస్లో ఉండొచ్చు, డిఫరెంట్ ప్లేసెస్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అండి. కానీ మీకు ఇట్లా ఒకసారి EC2 ఇన్స్టెన్స్ అనేటువంటిది లాంచ్ చేస్తున్నప్పుడు మీ EC2 ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్లేస్ అవ్వాలి, ఆ కంట్రోల్ అనేటువంటి మీ దగ్గర ఉండాలనుకోండి. మీరు EC2 లాంచ్ చేయమన్నప్పుడు AWS వచ్చేసి ఈ డేటా సెంటర్లో లాంచ్ చేయొచ్చు. మీరు సెకండ్ EC2 లాంచ్ చేసినప్పుడు ఇదే ర్యాక్లో లాంచ్ చేయొచ్చు, లేదంటే డిఫరెంట్ ర్యాక్లో కూడా లాంచ్ చేసుకోవచ్చు అండి. అంటే బేస్డ్ ఆన్ AWS వాడు చూస్ చేస్తున్నాం. అట్లా AWS వాడు చూస్ చేయకుండా మీరు EC2 అనేటువంటి డిప్లాయ్ చేసినప్పుడు EC2 అనేటువంటిది ఎక్కడ, ఏ ప్లేస్లో, ఏ ర్యాక్లో స్టోర్ అవ్వాలి, లేకపోతే అది డేటా సెంటర్ 1లో స్టోర్ అవ్వాలా, లేకపోతే దాని దగ్గరగా స్టోర్ అవ్వాలా, దూరంగా స్టోర్ అవ్వాలా, ఇవన్నీ కూడా మీకు ఎక్కడ వస్తాయంటే ప్లేస్మెంట్ గ్రూప్స్లో వస్తాయి అనమాట. సో ఇవి అసలు ప్లేస్మెంట్ గ్రూప్స్ అనేవి మనకి ఎందుకు, ఎట్లా బెనిఫిట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఒక్కొక్క టైప్ కూడా ఒక్కొక్కలాగా మనకి డిఫైన్ అవుతూ ఉంటుంది. ప్లేస్మెంట్స్ అనేవి అంటే EC2 ఎక్కడ ప్లేస్ చేస్తారు, ఆ ప్లేస్ అయ్యే దాని మీద ఒక కన్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకుంటే మీరు ప్లేస్మెంట్ గ్రూప్స్ యూస్ చేసుకోవచ్చండి. ఒక 10 ఇన్స్టెన్సెస్ తీసుకున్నారనుకోండి, 10 ఇన్స్టెన్సెస్ మీకు సేమ్ ర్యాక్లో లాంచ్ అవ్వచ్చండి. ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఏంటండి, ఈ ర్యాక్ కంప్లీట్గా మొత్తం డేటా సెంటర్ 1 అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ మీకు ర్యాక్ అంతా ఫెయిల్ అయిపోయిందండి. ర్యాక్ అంతా ఫెయిల్ అయిపోయినప్పుడు ఏమవుతుందండి, మీకు 10 ఇన్స్టెన్సెస్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి 10 ఫెయిల్ అయిపోతాయి, అంటే మీ అప్లికేషన్ డౌన్ అయిపోతుంది అనమాట. సో విత్ ఇన్ డేటా సెంటర్లో, విత్ ఇన్ అవైలబిలిటీ జోన్లో కూడా మీరు ఇట్లా ఒక్కొక్క సెపరేట్ ర్యాక్స్లో మీరు పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఒక ర్యాక్ మీకు డౌన్ అయిపోయినా వేరే ర్యాక్లో మీ సర్వర్ రన్ అవుతుంది కాబట్టి మీకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో అట్లా మనకి కన్సిడరేషన్స్ అనే ప్లేస్మెంట్ గ్రూప్లో వస్తుంది. ఒకసారి చెక్ చేద్దామండి. ఇది మీకు రియల్ టైమ్ కేసెస్లో మోస్ట్లీ ఎక్కడ యూజ్ చేయరండి ప్లేస్మెంట్ గ్రూప్స్ అనేటువంటి. ఓన్లీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి తెలిస్తే సరిపోతుంది. మోస్ట్లీ మనకి ప్లేస్మెంట్ గ్రూప్స్లో వచ్చేసి 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి క్లస్టర్ ప్లేస్మెంట్ గ్రూప్, సెకండ్ వన్ వచ్చేసి స్ప్రెడ్ ప్లేస్మెంట్ గ్రూప్, థర్డ్ వన్ వచ్చేసి పార్టిషన్ ప్లేస్మెంట్ గ్రూప్ అండి. సో క్లస్టర్ ఏంటంటే మీకు లాంచ్ అయ్యే ఇన్స్టెన్సెస్ అన్ని కూడా దగ్గరగా లాంచ్ అవ్వాలి అనన్నా, ఒకటే ర్యాక్లో లాంచ్ అవ్వాలన్నా, ఒకటే సర్వర్లో లాంచ్ అవ్వాలి అన్నా మీరు క్లస్టర్ చూస్ చేసుకుంటారండి. స్ప్రెడ్ ఏం చేస్తుంది అని అంటే మీకు లాంచ్ అయ్యేటువంటి ఎవ్రీ EC2 సర్వర్ కూడా సెపరేట్గా లాంచ్ అయ్యే విధంగా పైన క్లస్టర్ వచ్చేసి క్లోజ్గా ఉంటాయండి, స్ప్రెడ్ వచ్చేసి సెపరేట్గా ఉంటాయి అనమాట. పార్టిషన్ వచ్చేసి ఏంటంటే ఇది సెపరేటెడ్గా ఉంటుంది, బట్ గ్రూప్స్ కింద సెపరేట్ అయ్యి ఉంటుందండి. ఇవి 3 డిఫరెన్సెస్ ఉంటాయి. ఒకసారి వీటి గురించి డీటెయిల్గా చెక్ చేద్దామండి. మెయిన్గా 3 టైప్సే ఉన్నాయి, ఇంకా వేరే టైప్స్ ఏమీ లేవు. సో EC2 ప్లేస్మెంట్ గ్రూప్స్లో మీకు మెయిన్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేది ఏంటంటే క్లస్టర్ ప్లేస్మెంట్ గ్రూప్స్ గురించి మీకు ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకసారి చూద్దాం క్లస్టర్ ప్లేస్మెంట్ గ్రూప్స్ గురించి.
సో ఒక అవైలబిలిటీ జోన్ 1 అనేటువంటి చూస్ చేసుకున్నారు. అవైలబిలిటీ జోన్ 1లో మీకు క్లస్టర్ ప్లేస్మెంట్ గ్రూప్లో ఏమవుతుంది అంటేనండి, ఒక 6 EC2 ఇన్స్టెన్సెస్ మీరు లాంచ్ చేయమన్నారు అనుకోండి. ఈ 6 EC2 ఇన్స్టెన్సెస్ కూడా ఒకటే డేటా సెంటర్లో సేమ్ ర్యాక్ పైన మీకు లాంచ్ అవుతాయండి. అండ్ ఇన్ఫాక్ట్ పాసిబుల్ అయితే కనుక ఒకవేళ సేమ్ హోస్ట్ పైన పాసిబిలిటీ ఉంటే కనుక సేమ్ హోస్ట్ పైన కూడా మీకు లాంచ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందండి, ఎవ్రీ EC2 ఇన్స్టెన్సెస్ కూడా మీకు ఒకటే చోట అయితే ఉన్నాయి. అంటే నెట్వర్కింగ్ లో ఎక్కువ దూరం లేదు, అన్ని కూడా ఒకటే సర్వర్ మీద హోస్ట్ అయి ఉన్నాయి అనుకోండి. సో విత్ ఇన్ ద సేమ్ సర్వర్ లో ఒకదాన్ని ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలి కాబట్టి చాలా ఫాస్ట్ గా కమ్యూనికేషన్ అనేది జరుగుతుందండి. సో దీనివల్ల ఏదైతే లేటెన్సీ అనేటువంటి చెప్పుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ AG1 నుంచి AG2కి వెళ్ళాలంటే సమ్ లేటెన్సీ ఉంటుంది. లేదంటే ఒక ర్యాక్ నుంచి వేరొక ర్యాక్ లోకి మీరు కనెక్షన్ చేయాలన్నా చాలా లేటెన్సీ అయితే ఉండొచ్చు. అంటే ఎక్కువ లేటెన్సీ కాదు, కొంచెం లేటెన్సీ అయితే ఉంటుందండి. ఆ లేటెన్సీ అనేటువంటిది కూడా మీకు ఉండకుండా ఉండాలి అనుకుంటే మీ అప్లికేషన్‌లో అప్పుడు మీరు క్లస్టర్ ప్లేస్‌మెంట్స్ గ్రూప్స్ చూస్ చేసుకుంటారండి. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్లీ మీరు EC2 గనుక యూజ్ చేస్తే డిఫరెంట్ EC2s ఒక EC2 నుంచి వేరొక EC2కి మీరు కనెక్ట్ అవ్వాలనుకోండి. మీకు డిఫాల్ట్‌గా వచ్చేటువంటి టోటల్ బ్యాండ్‌విడ్త్ ఎంతంటే 5 జీబీపీఎస్ వస్తదండి. ఓన్లీ 5 జీబీపీఎస్ వరకే మీరు ఒక EC2 నుంచి వేరొక EC2కి మీరు కనెక్ట్ అవ్వగలరు. లేదు నాకు ఇంకా సూపర్ ఫాస్ట్‌గా నాకు హై బ్యాండ్‌విడ్త్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు క్లస్టర్ ప్లేస్‌మెంట్స్ గ్రూప్స్‌కి వెళ్తారండి. క్లస్టర్ ప్లేస్‌మెంట్ గ్రూప్‌లో మీకు 10 జీబీపీఎస్ ఆఫ్ బ్యాండ్‌విడ్త్ అయితే వస్తుందండి. సో ఎప్పుడైనా ఒక 2 EC2 ఇన్స్టెన్సెస్ మీరు ఫాస్ట్‌గా కనెక్టివిటీ ఉండాలి అన్నా, ఒకదానొకటి ఫాస్ట్ కనెక్టివిటీ ఉండాలన్నా, వాటి రెండిటి మధ్య మీకు లేటెన్సీ అనేటువంటి తక్కువ ఉండాలి అన్నా, వాటి మధ్య మాక్సిమం ప్యాకెట్స్ అనేవి, ఎందుకంటే నెట్వర్కింగ్‌లో చెక్ చేస్తే మనకి ఏ డేటా ట్రాన్స్‌ఫర్ అయినా ప్యాకెట్స్‌లోనే ట్రాన్స్‌ఫర్ అవుతది. సో ఇక్కడ మీకు మాక్సిమం పీపీఎస్ అంటే ప్యాకెట్స్ పర్ సెకండ్ అండి. సో మాక్సిమం ప్యాకెట్స్ అనేవి మీరు సెండ్ చేయాలి అన్నా వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో మీరు క్లస్టర్ ప్లేస్‌మెంట్స్ గ్రూప్స్ అనేవి మీరు చూస్ చేసుకుంటారండి. ఇటువంటి కేసెస్ ఉన్నప్పుడు అంటే నార్మల్‌గా ఉండేటువంటి బ్యాండ్‌విడ్త్ కంటే ఎక్కువ బ్యాండ్‌విడ్త్ మీకు కావాలి అన్నా, కమ్యూనికేషన్‌లో లేటెన్సీ ఉండకూడదన్నా, మాక్సిమం ప్యాకెట్స్ అని మీరు సెండ్ చేయాలి అన్నా మీరు క్లస్టర్ ప్లేస్‌మెంట్స్ గ్రూప్స్ అయితే చూస్ చేసుకుంటారు. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్లస్టర్ ప్లేస్‌మెంట్ గ్రూప్‌లో మీకు హై పెర్ఫార్మెన్స్ వస్తదండి. నార్మల్‌గా ఉండేటువంటి ఒక 10 EC2 ఇన్స్టెన్సెస్ మీరు నార్మల్ EC2లో క్రియేట్ చేస్తే పెర్ఫార్మెన్స్ వేరేగా ఉంటదండి. ఆ 10 EC2s మధ్య మీకు కూడా హై పెర్ఫార్మెన్స్ అనేటువంటిది కావాలి అనుకున్నప్పుడు, నెట్వర్క్ పెర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ కావాలి అని కూడా మీరు క్లస్టర్ ప్లేస్‌మెంట్స్ గ్రూప్ చూస్ చేసుకుంటారు. ఎందుకనంటే మీకు ఇక్కడ సేమ్ ర్యాక్‌లో స్టోర్ అవుతాయండి. మోస్ట్‌లీ కూడా సేమ్ హోస్ట్ పైన కూడా మీకు ఇవన్నీ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. అందు గురించి మీకు యాక్సెస్ అనేటువంటిది ఫాస్ట్‌గా ఉంటుందండి. ఇందులో కీ పాయింట్స్ చెక్ చేస్తే మీకు క్లస్టర్ ప్లేస్‌మెంట్స్ గ్రూప్స్ వచ్చేసి మల్టిపుల్ ఏజెస్‌లో స్ప్రెడ్ అవ్వదండి. ఓన్లీ సింగిల్ ఏజీలో క్రియేట్ అవుతది. ఎందుకంటే సింగిల్ ఏజీలోనే క్రియేట్ అవుతది అనంటే ఆల్‌మోస్ట్ ఇక్కడ సింగిల్ ర్యాక్‌లోనే క్రియేట్ అవుతది. అండ్ కుదిరితే గనుక సింగిల్ హోస్ట్‌లోనే క్రియేట్ అవుతదండి. సో అందు గురించి అని చెప్పేసి వేరే ఏజీకి వెళ్తే మీకు లేటెన్సీ పెరిగిపోతదండి. అందు గురించి అదైతే ఇక్కడ సపోర్ట్ చేయదు. అండ్ అగైన్ క్లస్టర్ ప్లేస్‌మెంట్స్ గ్రూప్స్ వచ్చేసి మీకు అన్ని EC2స్‌కి సపోర్ట్ చేయదండి. ఓన్లీ ఏవైతే సపోర్టెడ్ EC2s ఉంటాయో ఇన్‌స్టెన్స్ టైప్స్ అనేవి ఓన్లీ వాటికి మాత్రమే సపోర్ట్ చేస్తదండి. AWS వాడు రికమెండ్ చేసేది ఏంటంటే మీరు 10 EC2s లాంచ్ చేస్తే 10 EC2స్‌కి కూడా సేమ్ టైప్ ఆఫ్ ఇన్‌స్టెన్స్ టైప్‌ని యూజ్ చేయమని అయితే రికమెండ్ చేస్తున్నాను. డిఫరెంట్ టైప్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే సేమ్ యూజ్ చేస్తే మీకు పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇంకా ఎక్కువ ఉంటదండి. అండ్ ఇంకొక బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఎప్పుడైనా మీరు క్లస్టర్ ప్లేస్‌మెంట్ గ్రూప్‌లో క్రియేట్ చేసేటప్పుడు అన్ని ఇన్‌స్టెన్సెస్ కూడా ఒకేసారి లాంచ్ చేసినప్పుడు మీకు పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఎక్కువ ఉంటదండి. సో ఎందుకనంటే మీరు ఒక్కొక్క EC2 లాంచ్ చేశారనుకోండి. ఈ హోస్ట్ పైన 4 ఇన్‌స్టెన్సెస్ లాంచ్ చేస్తారు. ఓకే. బానే ఉంది. ప్రెజెంట్ అయితే ఈ హోస్ట్ పైన ఖాళీ ఉందండి. ఇంకో 2 EC2 ఇన్స్టెన్స్, 3 EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయొచ్చు. కానీ మీరు మళ్ళీ 1 అవర్ తర్వాత లేకపోతే 1 మంత్ తర్వాత క్రియేట్ చేశారనుకోండి. ఈ హోస్ట్ ఫ్రీగా ఉండొచ్చు, ఫిల్ అయిపోయి ఉండొచ్చు. సో దీనివల్ల ఏమవుతదంటే దీని పక్కన ఉన్నటువంటి వేరే హోస్ట్‌కి వెళ్ళాల్సిన నీడ్ అయితే వస్తదండి. సో అట్లా కాకుండా ఉండాలంటే మీరు లాంచ్ చేయాలనుకున్న అన్ని ఇన్స్టెన్సెస్ ఒకేసారి లాంచ్ చేసినప్పుడు ఏంటంటే ఇన్‌కేస్ ఇందులో గనుక ఫ్రీ స్పేస్ గనుక ఉంటే దెన్ ఆ EC2 ఇన్స్టెన్సెస్ అన్ని కూడా ఒకటే హోస్ట్ పైన క్రియేట్ చేస్తారండి. సో అందు గురించి AWS వాడు రికమెండ్ చేసేది ఏంటంటే కుదిరితే సేమ్ ఇన్స్టెన్స్ టైప్ తీసుకోండి. అండ్ ఒకేసారి లాంచ్ చేయండి. సో ఇప్పుడు మీకు హై పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉంటది. అండ్ 10 జీబీపీఎస్ వరకు కూడా మీకు మాక్సిమం పెర్ఫార్మెన్స్ వస్తదండి. అండ్ యూజ్ కేసెస్ వచ్చేసి వీటికి పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఎక్కువ కావాలి అన్నా, ఒక EC2 నుంచి వేరే EC2 కమ్యూనికేషన్ చేసిన ఫాస్ట్‌గా అవ్వాలి అన్నా, లేటెన్సీ అనేటువంటిది తక్కువ ఉండాలి అన్నా మీరు క్లస్టర్ ప్లేస్‌మెంట్స్ గ్రూప్ చూస్ చేసుకుంటారండి. సో ఎందుకనంటే ఇవన్నీ దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఫాస్ట్‌గా AWS వాడు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్ప్రెడ్ ప్లేస్‌మెంట్ గ్రూప్ వచ్చేసి ఒకవేళ ఇన్ కేస్ ఒకటే ర్యాక్ ఎప్పుడైనా ఫెయిల్ అయిపోతది అనేటువంటి భయం గనుక మీకున్నప్పుడు నాకు EC2s నేను లాంచ్ చేసే 10 EC2 ఇన్స్టెన్సెస్ కూడా సెపరేట్ ర్యాక్స్‌లో మీకు క్రియేట్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు స్ప్రెడ్ ప్లేస్‌మెంట్ గ్రూప్ చూస్ చేసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ అవైలబిలిటీ జోన్ 1 తీసుకుందాం. అవైలబిలిటీ జోన్ 2 కూడా తీసుకుందామండి. సో ఇందులో ఏమవుతదంటే మీకు ఒక ప్లేస్‌మెంట్ గ్రూప్స్ అనేటువంటివి చూస్ చేసుకున్నాం. ఇక్కడ మీరు EC2 అనేటువంటి లాంచ్ చేసినప్పుడు స్ప్రెడ్ ప్లేస్‌మెంట్ గ్రూప్‌లో ఒక EC2 లాంచ్ అవుతది. అండ్ దీనికి ఒక సెపరేట్ ర్యాక్‌లో క్రియేట్ అవుతదండి. అట్లా మీరు క్రియేట్ చేసే ఎవ్రీ EC2 ఇన్స్టెన్స్ కూడా సెపరేట్ ర్యాక్స్‌లో క్రియేట్ అవుతదండి. అది AWS వాడు గ్యారంటీ ఇస్తాడన్నమాట.
సో స్ప్రెడ్ ప్లేస్మెంట్ గ్రూప్ అంటేనే ఒక్కొక్క EC2 ఇన్స్టెన్స్ కూడా దగ్గరగా కాకుండా మీకు సెపరేట్ ర్యాక్స్ లో మీకు క్రియేట్ అవుతూ ఉంటుందండి. సో దీనివల్ల ఏంటి అని అంటే మీకు ఎప్పుడైనా ఒక ర్యాక్ కంప్లీట్ గా డౌన్ అయిపోయినా, ఆ 2 ర్యాక్స్ 3 ర్యాక్స్ డౌన్ అయిపోయినా మీకు వేరొక ర్యాక్ లో ఉన్నటువంటి సర్వర్స్ మీకు రన్ అవుతూ ఉంటాయి కాబట్టి మీ అప్లికేషన్ అయితే రన్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒకటే రెస్ట్రిక్షన్ ఏంటి అంటే ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లో వచ్చేసి 7 ఇన్స్టెన్సెస్ మాత్రమే మీరు ఇట్లా స్ప్రెడ్ ప్లేస్మెంట్ గ్రూప్ లో చెక్ చేసుకోవచ్చు అని. సో ఇది మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిట్ వచ్చేసి ఓన్లీ 7 ఇన్స్టెన్సెస్ పర్ అవైలబిలిటీ జోన్స్ అండి. ఇట్లా మీరు 3 అవైలబిలిటీ జోన్స్ యూస్ చేసుకోవచ్చు అండి. సో ఏజీకి 7 అంటే 3 into 7 టోటల్ 21 ఇన్స్టెన్సెస్ అనేవి మీరు రన్ చేసుకోవచ్చు. 21 కూడా 21 డిఫరెంట్ ర్యాక్స్ లో మీకు రన్ అవుతూ ఉంటాయి. సో ఇటువంటి యూస్ కేస్ మీకు కావాలి, ఇటువంటి గ్యారంటీ మీకు కావాలి అనుకున్నప్పుడు AWS నుంచి స్ప్రెడ్ ప్లేస్మెంట్స్ గ్రూప్స్ యూస్ చేసుకోవచ్చు. ఇందులో కూడా కీ పాయింట్స్ చెక్ చేస్తే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐసోలేట్ అవ్వాలి అనుకున్నప్పుడు, అంటే ఒక EC2 నుంచి వేరొక EC2 సెపరేట్ గా క్రియేట్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు స్ప్రెడ్ ప్లేస్మెంట్ గ్రూప్ అయితే చూస్ చేసుకుంటారండి. సో అందు గురించి మనం స్ప్రెడ్ అయితే చూస్ చేసుకుంటామండి. ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు ర్యాకే సెపరేట్ గా ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ సెపరేట్ నెట్వర్క్ వస్తుంది అండ్ సెపరేట్ పవర్ సోర్స్ వస్తుందండి. ఈవెన్ సెపరేట్ పవర్ ఫెయిల్ అయిపోయినా, సెపరేట్ నెట్వర్క్ ఫెయిల్యూర్ వచ్చినా వేరొక ర్యాక్ లో ఉన్న సర్వర్స్ కి ప్రాబ్లం ఉండదు కాబట్టి అట్లా మీకు బెనిఫిట్ అయితే అవుతుందండి. ఒకటే ఒక లిమిట్ ఏంటంటే ఓన్లీ 7 ఇన్స్టెన్సెస్ పర్ అవైలబిలిటీ జోన్ అండి. సో యూస్ కేసెస్ చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనకి డొమైన్ కంట్రోలర్ అనేటువంటిది ఉంటుందండి. డొమైన్ కంట్రోలర్ అంటే DNS అండి. మనకి ఏదైనా కస్టమ్ DNS సర్వర్ అనేటువంటి యూస్ చేసుకుంటాం అనుకోండి, మొత్తం మన ఎంటైర్ అప్లికేషన్స్ అన్ని కూడా మనకి కస్టమ్ DNS సర్వర్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ మన DNS సర్వర్ కూడా హై అవైలబిలిటీ కింద 2-3 సర్వర్స్ పెట్టుకున్నా, ఈ 2-3 సర్వర్స్ కూడా AWS వాడు బై డిఫాల్ట్ మన EC2 లో లాంచ్ చేసినప్పుడు ఎటువంటి గ్యారంటీ ఇవ్వడండి. అన్ని కూడా ఒకటే ప్లేస్ లో క్రియేట్ అయినాయి అనుకోండి, మనం ప్రీవియస్ గా అనుకున్నట్టు ఒక ర్యాక్ ఫెయిల్ అయినప్పుడు మొత్తం నా DNS సొల్యూషనే ఫెయిల్ అయిపోతుందండి. సో DNS సొల్యూషన్ అంటే ఇది మీకు హార్ట్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్ లాగా అనమాట. సో కస్టమ్ DNS పెట్టుకున్నప్పుడు సో DNS ఫెయిల్ అయిందంటే మొత్తం ఈ అప్లికేషన్స్ అన్ని కూడా డౌన్ అయిపోతాయండి. సో అందు గురించి అని చెప్పేసి ఇటువంటి సివియరిటీ ఎక్కువ ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏం చేస్తారు అని అంటే మీరు ఇటువంటి స్ప్రెడ్ ప్లేస్మెంట్ గ్రూప్స్ మీరు యూజ్ చేసుకోవచ్చండి. అప్పుడు ఒక్కొక్క సర్వర్ కూడా ఒక్కొక్క ర్యాక్ లో కూడా మీకు లాంచ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక సర్వర్ డౌన్ అయినా, ఒక ర్యాక్ డౌన్ అయిపోయినా, ఒక పవర్ సోర్స్ డౌన్ అయిపోయినా మీకు వేరొక సర్వర్ నుంచి మీకు అప్లికేషన్ మీ DNS సర్వర్ వర్క్ అవుతుంది కాబట్టి మీకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. సో ఇటువంటి యూస్ కేసెస్ చెక్ చేస్తే మీకు ఫైల్ సర్వర్స్ ఉంటాయి, అట్లా మెనీ యూస్ కేసెస్ అయితే ఉంటాయండి వీటి మీద. సో ఇటువంటి వాటి ఉన్నప్పుడు మీరు స్ప్రెడ్ ప్లేస్మెంట్ గ్రూప్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి పార్టిషన్ అండి. పార్టిషన్ కి స్ప్రెడ్ కి పెద్ద డిఫరెన్స్ ఉండదు, కానీ స్ప్రెడ్ లో మీకు ఉన్నటువంటి మైనస్ ఏంటంటే ఓన్లీ ఒక ఏజీకి వచ్చేసి 7 ఇన్స్టెన్సెస్ మాత్రమే మీరు లాంచ్ చేయగలుగుతారండి. కానీ ఇన్ కేస్ మీకు మోర్ ఇన్స్టెన్సెస్ కావాలి అనుకుంటే అప్పుడు ఎట్లా అండి? సో దాన్ని సాల్వ్ చేయడానికి వచ్చినటువంటిది మనకి పార్టిషన్ ప్లేస్మెంట్ గ్రూప్ అండి. సేమ్ ఇక్కడ కూడా మీకు అవైలబిలిటీ జోన్ అండ్ 1 and 2 కనుక తీసుకుంటే మనకి డిఫరెంట్ అవైలబిలిటీ ఇక్కడ ఒక ప్లేస్మెంట్ గ్రూప్ క్రియేట్ చేస్తాం అనుకోండి, పార్టిషన్ ప్లేస్మెంట్ గ్రూప్. ఇన్స్టెడ్ ఆఫ్ ర్యాక్ లో ఒకటే సర్వర్ ఉండే బదులుగా ఒకే ర్యాక్ లో మనకి మల్టిపుల్ సర్వర్స్ ఉండేలాగా లాంచ్ చేసుకోవచ్చు అండి. సో అట్లా ఏమవుతుందంటే డిఫరెంట్ ర్యాక్స్ లో మనకి ఎక్కువ సర్వర్స్ ఉంటాయి. సో మనకి ప్రీవియస్ గా ఉన్నటువంటి ప్రాబ్లం ఇక్కడ మనకి సాల్వ్ అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక రిస్ట్రిక్షన్ ఏంటంటే ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ కి కూడా మీకు మాక్సిమం 7 పార్టిషన్స్ చేసుకోవచ్చు అండి. అగైన్ ఈచ్ పార్టిషన్ లో ఎన్ని సర్వర్స్ ఉండొచ్చు అనేటువంటి మీ ఇష్టం. వల్ల ఓన్లీ పార్టిషన్స్ వరకు మాత్రం, ఈ గ్రూప్స్ వరకు మాత్రం 7 గ్రూప్స్ ఉండాలండి. ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని సర్వర్స్ ఉన్నా పర్లేదు, ఈ ఒక్క రిస్ట్రిక్షన్ అయితే ఉంది. అదే మీరు స్ప్రెడ్ లో చూసుకుంటే కనుక మాక్సిమం 7 సర్వర్స్ అండి. ఇక్కడ మీకు మాక్సిమం 7 పార్టిషన్స్. అగైన్ ఈచ్ పార్టిషన్ లో మీకు ఎన్ని అయినా ఉండొచ్చు అండి. సో 7 పార్టిషన్స్ పర్ ఏజీ అనేటువంటిది లిమిటేషన్ అండి. సో అయితే ఇక్కడ మీకు ఇన్స్టెన్సెస్ ఏ స్పెసిఫిక్ పార్టిషన్ లాంచ్ అవ్వాలనేటువంటిది కూడా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి వచ్చేసి మన అరోరా కైండ్ ఆఫ్ డేటాబేస్ కి, కెసెండ్రా కైండ్ ఆఫ్ డేటాబేసెస్ కి కూడా మనం ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ యూస్ చేసుకోవచ్చు అండి. మోస్ట్లీ రియల్ టైమ్ కేసెస్ లో బేసికలీ ఎక్కువ యూస్ చేయరు, బట్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో వీటి గురించి ఐడియా ఉండడం అయితే ఇంపార్టెంట్. అండ్ క్లస్టర్ వచ్చేసి మనకు వస్తూ ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని అంటే మీకు EC2 ఇన్స్టెన్సెస్ మధ్యలో కమ్యూనికేషన్ చేసుకునేటప్పుడు హై పెర్ఫార్మెన్స్, హై బ్యాండ్విడ్త్ కావాలి అంటే మీరు ఏ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలని అయితే క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ మీకు కింద ప్లేస్మెంట్ గ్రూప్స్ అనేటువంటిది కనిపించిన ప్లేస్మెంట్ గ్రూప్స్ డైరెక్ట్ గా చూస్ చేసుకుంటారు. లేదు అగైన్ ప్లేస్మెంట్ గ్రూప్ లో క్లస్టర్ ప్లేస్మెంట్ గ్రూపా, స్ప్రెడ్ ప్లేస్మెంట్ గ్రూపా, పార్టిషన్ ప్లేస్మెంట్ గ్రూప్ అనేటువంటిది సెపరేట్ గా ఆప్షన్స్ కనిపించినాయి అనుకోండి, అప్పుడు మీరు క్లస్టర్ ప్లేస్మెంట్ గ్రూప్ అనేటువంటి చూస్ చేసుకోవాల్సి అయితే వస్తుందండి. సో ఈ కేసెస్ అయితే మనకి 3 డిఫరెంట్ ప్లేస్మెంట్ గ్రూప్స్ అయితే AWS లో అవైలబుల్ గా ఉన్నాయి EC2 లో వచ్చేసి. అండ్ ఇది ప్లేస్మెంట్ గ్రూప్స్ కి వచ్చేసండి సేమ్ ఇట్లానే మనకు వచ్చేసి ఆప్టిమైజ్డ్ అని చెప్పేసి కూడా ఉందండి. EBS ఆప్టిమైజ్డ్ అంటే ఎర్లియర్ గా మనకు వచ్చేసి ఇది మీకు బ్లాక్ లెవెల్ స్టోరేజ్ అండి. EBS అంటేనే బ్లాక్ లెవెల్ స్టోరేజ్ కదా. మరి బ్లాక్ లెవెల్ స్టోరేజ్ ఆప్టిమైజ్డ్ అంటే ఏంటంటే మీకు నార్మల్ ఎర్లియర్ గా వచ్చేసండి ఒక EC2 ఇన్స్టెన్స్ నుంచి ఒక EBS వాల్యూమ్ కి మీరు కనెక్ట్ అవ్వాలి అంటే EBS వాల్యూమ్ సెపరేట్ గా ఉండేది ఓకే ఫైన్ బానే ఉంది, EC2 కూడా సెపరేట్ గా ఉండేది బానే ఉందండి. కానీ మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అయ్యేదానికి నెట్వర్కింగ్ కేబుల్ ఉంటుంది చూసారా, ఈ కేబుల్ అనేటువంటిది మీకు ఇదే EC2 కి ఉంటుందండి.
అండ్ వేరొక EC2 వేరొక EBS వాల్యూమ్కి కనెక్ట్ అవ్వాలి అన్న సేమ్ నెట్వర్కింగ్ కేబుల్ అనేటువంటి యూస్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ బ్యాండ్ విడ్త్ అనేటువంటిది ఒక 100 GB బ్యాండ్ విడ్త్ అనుకోండి. ఈ 100 GB బ్యాండ్ విడ్త్ కాస్త 10 డిఫరెంట్ EC2s కనుక యూస్ చేసుకున్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి ఈ బ్యాండ్ విడ్త్ అంతా కూడా వీళ్ళందరూ షేర్డ్ బ్యాండ్ విడ్త్ అయిపోతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ EC2 వచ్చేసి EBS వాల్యూమ్కి ఎక్కువ ఫాస్ట్గా డేటా అనేటువంటిది ట్రాన్స్ఫర్ చేయలేదండి అండ్ రిట్రీవ్ చేసుకోలేదు కూడా. సో ఇటువంటి ప్రాబ్లం ఎర్లియర్గా ఉండేదండి. ఇప్పుడైతే లేదు ఈబీఎస్ ఆప్టమైజ్డ్ అనేటువంటిది. ఎర్లియర్గా ఈ ప్రాబ్లం అయితే ఉండేది. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసేదానికి తీసుకొచ్చినటువంటి సొల్యూషన్ ఈబీఎస్ ఆప్టమైజ్డ్ అండి. సో ఇది కూడా ఏంటంటే మనకి సేమ్ ఈబీఎస్ఏ ఒకసారి చూద్దామండి. సో ఎర్లియర్గా వచ్చేస్తే ఈబీఎస్ నెట్వర్కింగ్ వచ్చేసి మనకి ఇది షేర్డ్ నెట్వర్కింగ్ అండి. అయితే ఈ షేర్డ్ నెట్వర్కింగ్లో మనకి మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన విధంగా కూడా డేటా స్టోరేజ్ అనేటువంటి స్లోగా అవ్వేది. బికాస్ 100 జీబీని డిఫరెంట్ సర్వర్స్ అన్ని కూడా షేర్ చేసుకునేది కాబట్టి. ఈబీఎస్ ఆప్టిమైజ్డ్ అంటేనే ఏంటంటేనండి మీకు ఒక డెడికేటెడ్ నెట్వర్క్ కెపాసిటీ అనేటువంటి మీకోసం ఏడబ్ల్యూఎస్ డెడికేటెడ్గా ఉంచుతాడు. దీనివల్ల ఏమవుతుందంటే మీ సర్వర్ ఈబీఎస్ వాల్యూమ్కి కనెక్ట్ అయ్యేటప్పుడు డెడికేటెడ్గా కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. సో ప్రీవియస్గా ఎవరైతే షేర్డ్ నెట్వర్క్ ఉందో షేర్డ్ కాకుండా డెడికేటెడ్ నెట్వర్క్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఈబీఎస్ ఆప్టిమైజ్డ్ అనేటువంటిది చూస్ చేసుకుంటూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టెన్సెస్కి ఏంటంటేనండి బై డిఫాల్ట్ ఇది ఎనేబుల్ అవుతూనే ఉంటుంది బేస్డ్ ఆన్ ఇన్స్టెన్స్ టైప్ని బట్టి. ఇన్ కేస్ ఏమైనా ఓల్డెస్ట్ ఇన్స్టెన్స్ టైప్కి కనుక ఎనేబుల్ చేసి లేకపోతే వాటికి సమ్ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే వస్తుందండి. ఇన్ కేస్ మీరు అక్కడ ఈబీఎస్ ఆప్టిమైజ్డ్ ఎనేబుల్ చేసుకుంటే కనుక అక్కడ మీకు కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే వస్తాయి. మోస్ట్ ఆఫ్ ది EC2 ఇన్స్టెన్స్ టైప్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తుందండి. సపోర్ట్ చేస్తే ఆల్రెడీ ఈబీఎస్ ఆప్టిమైజ్ మీకు వస్తుంది ఓన్లీ ఫర్ ద డెడికేటెడ్ నెట్వర్క్కి. లేదు ఏమైనా సపోర్ట్స్ అనేవి ఉంటే కనుక అవి మీరు ఎనేబుల్ చేస్తే వాటికి మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి వస్తాయండి. ఇట్లా AWS ఈబీఎస్ ఆప్టిమైజ్డ్ అనేటువంటిది మీకు డెడికేటెడ్ నెట్వర్కింగ్ కనెక్టివిటీ కావాలి అన్నప్పుడు ఈబీఎస్ వాల్యూమ్కి యూస్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద 2 days టాపిక్స్ అండి. మీకు ఒకవేళ వీటిలో ప్లేస్మెంట్ గ్రూప్స్ కానీ ఈబీఎస్ ఆప్టిమైజ్డ్ ఏమైనా క్వెరీస్ ఉంటే మీరు ఒకసారి చాట్లో అయితే యాడ్ చేయండి. సో డిఫాల్ట్ ప్లేస్మెంట్ గ్రూప్ ఏమీ ఉండదు ధర్ని గారు. సో అసలు ప్లేస్మెంట్ గ్రూప్ అనేటువంటి మీకు డిఫాల్ట్గా ఉండదు. బై డిఫాల్ట్ ఏడబ్ల్యూఎస్ వాడు ఎక్కడైనా క్రియేట్ చేస్తాడు. వాడి ఇష్టం బేస్డ్ ఆన్ వాడి డేటా సెంటర్ అవైలబిలిటీని బట్టి ఏడబ్ల్యూఎస్ వాడు ఎక్కడైనా క్రియేట్ చేస్తాడు. లేదు మీకు ఒక పర్టికులర్ ఒక స్ట్రక్చర్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని EC2s దగ్గర క్రియేట్ అవ్వాలి, లేదా ఒక్కొక్క EC2 దూరంగా క్రియేట్ అవ్వాలంటే అప్పుడు మీరు ప్లేస్మెంట్ గ్రూప్స్కి వెళ్తారండి. సో ఒకటే ర్యాక్ అంటే దివ్య గారు మీకు మల్టిపుల్ సర్వర్స్ అన్ని కూడా ఒకటే ర్యాక్లో ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా సెంటర్లు ఈ ఒక్క ర్యాక్లో తీసుకుంటే ఇది ఒక సర్వర్ ఉంటుంది, ఇది ఒక సర్వర్ ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు హోస్ట్ అండి. దీని అంతటి మనం ర్యాక్ అని అయితే కాల్ చేస్తాం అన్నాడు. సో ఒకటే హోస్ట్ అంటే ఒకటే హోస్ట్ ఉంటుంది. హోస్ట్ పైన మనకి మల్టిపుల్ EC2s అయితే క్రియేట్ అవుతాయండి. నవీన్ గారు క్లౌడ్ వాచ్ లాగ్స్ ఏజెంట్ వచ్చేసి మీకు EC2 ఒకటే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ ఇది ఒకటే సపోర్ట్ చేస్తుంది కాబట్టి. రిమైనింగ్ ఉన్నటువంటి AWS మేనేజర్ సర్వీసెస్ అనేటివి కూడా AWS వాడు ఇచ్చేటువంటి మెట్రిక్సే మీకు ఫైనల్ మెట్రిక్స్ అండి. EC2కి మాత్రం ఆర్ RDSకి మాత్రం మీ కస్టమ్ మెట్రిక్స్ డిఫాల్ట్ మెట్రిక్స్ అనేవి ఉంటాయి తప్ప మిగతా సర్వీస్ కానీ AWS వాడు ఏ మెట్రిక్స్ ఇస్తే అవే మెట్రిక్స్ అండి మేనేజర్ సర్వీసెస్కి.
యాహ్! హాయ్ అండి. 7 అనేది సాఫ్ట్ లిమిటా అండి? డస్ దట్ ఇండికేట్ హార్డ్ లిమిట్ అండి మనకు 7 అనేది. ఒక అవైలబిలిటీ జోన్‌లో మనకి 7 ర్యాక్సే ఉంటాయని అది ఇండికేట్ చేస్తుందా? ఆర్ అదర్‌వైజ్ 7 ర్యాక్స్ మన ఉంటాయని లిమిట్ అది? కాదు. హ్మ్. ఒక కస్టమర్‌కి ఏడబ్ల్యూఎస్ వాడు ప్లేస్‌మెంట్ గ్రూప్ ద్వారా లిమిట్ చేసేది 7 ర్యాక్స్ అండి. ఆ! ఓకే. ఓకే. సో, అది హార్డ్ లిమిట్ ఒక కస్టమర్. అది హార్డ్ లిమిట్ అండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు 7 ఇన్‌స్టాన్సెస్ కంటే ఎక్కువ కావాలి అనుకుంటే దెన్ మీరు పార్టిషన్ ప్లేస్‌మెంట్ గ్రూప్‌కి వెళ్తారు. సో, పార్టిషన్ ప్లేస్‌మెంట్ హ్మ్. గ్రూప్‌లో మీరు 7 గ్రూప్స్ ఉన్నప్పటికీ ఒక్కొక్క గ్రూప్‌లో మీరు మల్టిపుల్ ఇన్‌స్టాన్సెస్ పెట్టుకోవచ్చు కాబట్టి మీకు అది హెల్ప్ అవుతుందండి. సో, బట్ నార్మల్లీ యాస్ అగైన్ పర్ అది బెస్ట్ ఎట్ ప్రాక్టీస్ ద కింద ఎండ్ మనం హ్మ్. మాక్స్ 7 ర్యాక్సే యూజ్ చేస్తున్నట్టు. 7 ర్యాక్సే చేస్తామండి. ఇప్పుడు హా! కంప్లీట్‌గా 7 ర్యాక్స్ ఫెయిల్ అయిపోతాయి అనుకుంటే అసలు అంత ట్రస్ట్ లేనప్పుడు ఏడబ్ల్యూఎస్‌కి రాకూడదు ఇంకా మనం. రైట్. యాహ్! బేసికల్లీ. యాహ్! హ్మ్. థాంక్స్ అండి. సో, ఓకేనండి. సో, దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. విల్ కనెక్ట్ అగైన్ ఇన్ ద టుమారోస్ సెషన్. థాంక్ యూ.